మహాపరిశుద్ధుడు మహోన్నతుడు పరలోకమందున్న మా తండ్రి రాత్రికాల స్నేహాత్మీయ ప్రార్థన వ్యతిరేక నిలబడి చేసే భారతదేశ బలవంతుడికి నదుడని యేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత పరీక్ష వేసిన ఆత్మీయత ప్రార్థన వ్యతిరేక నిలబడి చేసి ప్రతి చేతబడి చెల్లంగి మంత్రి శక్తి మంత్రి విద్య బలవంతుడికి నదుడని యేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసు రక్తం చేత పరీక్ష వేస్తున్నాను. దేశాల్లో, రాష్ట్రాల్లో, జిల్లాల్లో, పట్టణాల్లో, నగరాల్లో, గ్రామాల్లో, పల్లెల్లో, కుటుంబాల్లో ప్రతి ఒక్కరి ప్రాణాత్మక ఆలోచన తలంపుల ఉద్దేశాల దాడి చేసే మంత్రి విద్య బలవంతుడికి నదుడని యేసుక్రీస్తు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత పరీక్ష వేస్తున్నా. థ్యాంక్ యూ లార్డ్. రీషా కత రకాల మాష కత రకాల బలబా ఓ రకాల బరబల బరిషక దర్రగోల బరబు. ఓ థ్యాంక్ యూ లార్డ్. ఇజ్రాయేల్ ఆహాబిత్తలు తెలుపులు ఎన్నుకోవడం బంధిస్తూ వానికి రిలేస్ రక్తం విధి వేస్తున్నా. అంత్యక్రీస్తుల విధాన శక్తి బలవంతుడికి నదుడని యేసుక్రీస్తు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచి వేస్తున్నా. ప్రతి మరణపు శక్తి బలవంతుడికి నదుడని యేసుక్రీస్తు బంధిస్తూ వానికి రిలేస్ రక్తం చేత విడిచి వేస్తున్నా. ప్రతి నేరపం చేసే బలవంతుడికి నదుడని యేసుక్రీస్తు బంధిస్తూ వానికి రిలేస్ రక్తం చేత విడిచి వేస్తున్నా. ప్రతి బలహీనపరచు బలవంతుడికి నదుడని యేసుక్రీస్తు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచి వేస్తున్నా. ప్రతి గడసరపరసరసనాథుడని యేసుక్రీస్తు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచి వేస్తున్నా. ప్రతి నేరపం చేసే బలవంతుడికి నదుడని యేసుక్రీస్తు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచి వేస్తున్నా. నీ సన్నిధిని మహిమను ప్రసన్నతను వెలుగును ఆటంకపరిచే మంత్రి విద్య బలవంతుడికి నదుడని యేసుక్రీస్తు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచి వేస్తున్నా. కుటుంబాలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్రి విద్య బలవంతుడికి నదుడని యేసుక్రీస్తు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచి వేస్తున్నా. ఊర్రాబాల శకత రొకు లమాన్ ధర శకత రకల బరబ. ప్రతి ఒక్కరి కష్టార్జితాలకు, ఉద్యోగాలకు, వ్యాపారాలు, భూఫలాలు, పశుఫలాలకి, ఆర్థిక పరిస్థితులు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్రి విద్య బలవంతుడికి నదుడని యేసుక్రీస్తు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచి వేస్తున్నా. చిన్న బిడ్డల జీవితాలకి, వారి భవిష్యత్తులకి వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్రి విద్య బలవంతుడికి నదుడని యేసుక్రీస్తు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచి వేస్తున్నా. అవనస్తుల జీవితాలు, వారి జీవితాలు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్రి విద్య బలవంతుడికి నదుడని యేసుక్రీస్తు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచి వేస్తున్నా. ఊర్రా భాష కథ రకాల భార్య భర్తల జీవితాలు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్రి విద్య బలవంతుడికి నదుడని యేసుక్రీస్తు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచి వేస్తున్నా. ఊర్రా బాల భాష కథ రకాల బరబల బరబరిష కథ రొగల బరబరబు రాండల కథ రకాల బరబల బరిష కథ రొగల బరబల బరదరిగల బరబ రాండల గద రఘుర బల బరబర బరిష కథ రొగల బబ బబ దరుకుర మాందర గల బరబల బరబు శకర బల బరబల బరబరిష కథ రొగల బరబల బరదరిగరబ రికర బల బరబర బరిష కథ రొగల బరబల మాందర గల బరబరబు రష కథ రగల బరబర బరి సంఘ అభివృద్ధికి వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్రి విద్య బలవంతుడికి నదుడని యేసుక్రీస్తు బంధిస్తూ వానికి యేసు రక్తం చేత విడిచి వేస్తున్నా. దైవ చిత్తానుసరమైన వివాహాలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్రి విద్య బలవంతుడికి నదుడని యేసుక్రీస్తు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచి వేస్తున్నా. గర్భఫలాలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్రి విద్య బలవంతుడికి నదుడని యేసుక్రీస్తు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచి వేస్తున్నా. దేవుని పని ఆటంకపరిచే సనబలను జోబియాస్ట్రోజర్బి వంటి బలవంతుడికి నదుడని యేసుక్రీస్తు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచి వేస్తున్నా. ఊర్రాతాతరకరాబడ సాగుల వరకుల జీవితాల విశ్వాస వరబడల జీవితాల వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్రి విద్య బలవంతుడికి నదుడని యేసుక్రీస్తు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచి వేస్తున్నా. ఊర్రాండల కతర్రకల బర్ష కతర్రగోల బరబరబు రబల బరబోసుల పిలుపు, ప్రవక్తలు, బోధక పిలుపు, కాపురికి సువార్త పిలుపుకు, కాపురి పిలుపుకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్రి విద్య బలవంతుడికి నదుడని యేసుక్రీస్తు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచి వేస్తున్నా. ఊర్రాండల కతర్రగల బర్ష కతర్రగోల బరబ దరిగల బరబల బరదరిగల బరబ ఊర్రాత్ర దేవుని చిత్తానికి వ్యతిరేకమైన ఆలోచన తలంపుల ఉద్దేశాలు కలిగించే మంత్రి విద్య బలవంతుడికి నదుడని యేసుక్రీస్తు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచి వేస్తున్నా. ఊలాండరగదరగల బరబల బరిషక దర్రగొల బలబదరగొల బౌ దీర్ఘకాల వ్యాధులు, రోగాల చేత బలహీనపరిచే మంత్రి విద్య బలవంతుడికి నదుడని యేసుక్రీస్తు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచి వేస్తున్నా. ఉర్రాబాల భరత్ భయంకరమైన తలనొప్పుల ద్వారా బలహీనపరిచే చేతబడి శక్తులు బలవంతుడికి నదుడని యేసుక్రీస్తు బంధిస్తూ వానికి యేసు రక్తం చేత విడిచి వేస్తున్నా. మనసులో కృంగుదల కలిగించే మంత్రి విద్య బలవంతుడికి నదుడని యేసుక్రీస్తు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచి వేస్తున్నా. ఉర్రాండల కథ రొగల బల బరిషక దర్రగొల బరబురుబు ఊర్రకర బల బరబరిషక దర్రగొల బల ప్రతి ఒక్కరి ప్రాణాత్మక ఆలోచన తలంపుల ఉద్దేశాల మీద దాడి చేసే మంత్రి విద్య బలవంతుడికి నదుడని యేసుక్రీస్తు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచి వేసిన ఏక మనసు ఏకృత ఏకాత్మత ఆత్మీయత ప్రార్థన చేయనీకున్న ఆత్మీయ మెలుగు లేకుండా నిద్రమత కలిగించే మంత్రి విద్య బలవంతుడికి నదుడని యేసుక్రీస్తు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచి వేస్తున్నా. ఆత్మీయత ప్రార్థనకు విరోధంగా రూపబడిన వర్ధలకు శాపనాలు పదిలు ప్రక్కన కొట్టి వేసి దృష్టిని యొక్క అగ్ని బాణాలను కూడా నదుడని యేసుక్రీస్తు బట్టి చల్లార్చి వేసిన దేశాల, రాష్ట్రాలు, జిల్లాల, పట్టణాల, నగరాల, గ్రామాల్లో, పల్లెల, మారుమూల ప్రాంతాలు వెలుబడి చేసే ప్రతి విధమైన బలి ఎరిమి ఓటి ప్రతి పెల్లగించి విర్రగుడి నాశనం చేస్తున్నారు.
షకత రొగల మాంద రగల బరబర్ సరిహద్దుల్లో నాయన పొలాలు స్థలాలు అన్నిటి సరిహద్దుల్లో స్వాధీనపరుచుకున్న మంత్రి విద్య బలవంతుడి నేసుక్రీస్తు బంధిస్తవానికి నేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. రీకాలు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి మెరిచిన వాడిని లోపరుచుకొని నాటకపరిచే మంత్రి విద్య బలవంతుడికి నేసుక్రీస్తులను బంధిస్తవానికి నేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేసిన ప్రయాణ మార్గాలకు వ్యతిరేకంగా ఏర్పడిచేసిన మంత్రి విద్య బలవంతుడికి నేసుక్రీస్తులను బంధిస్తవానికి నేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. రీబా బాబా 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 రబు అల్బర బల బర బర దర గల బర బల బర బల బషక దర గల బర బల బర బ రాండల గదర గుల బర బల బరిషక దర గుల బల బల మాందర గుల బర బల బర బ. మా ప్రాణాత్మ ఆలోచన తలంబులు ఉద్దేశాలు బిడ్డలు కుటుంబాల సంఘాలు మీరు ఇచ్చిన సమస్త బిడ్డలు నాయన సమూహాలు చుట్టూ యేసుక్రీస్తు రక్తం చేత గొర్రెబెల యొక్క రక్తం చేత కలవరి శిలువ రక్తం చేత జయించిన రక్తం చేత కంచె వేసిన అగ్ని గంచిన ప్రకారంగా జకర్యా 2:5 ప్రకారం విడుదల చేస్తున్నాను. ఓ పరలోక సైన్య సమూహానికి కావాలి జ్యోతులు నదలని యేసుక్రీస్తు నామం పేరిట విడుదల చేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. రీబా షకదర గుల బదరి గెల మాందర గలబు రద ద్ర 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 గ్ర బ్ల బ్ర ద్ర గ్ర బ్ల బ్ర బ్ర దరి గెల బల బర బరి షకదర గల బర బర బ రత దర గల బర బల బర బరి షకదర గల బర బల బరి షకదర గల బర 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 బ రద ద్ర 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 గ్ర బ్ల 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 మాందర గల బల బర 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 బరి షకదర గల బర బల బ రండల గదర గుల బర బర బరి షకదర గల బబ బబ దర గుర బబ బబ దరి గిరి మాందర గల బర బల దరి గల బర బ ఉతాందర గల బర బల బర బరి షకదర గల బర బల బర బరి షకదర గల బర బల బర బర బు అద్ర ద్ర 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 ఎర్తగిరి ప్రార్థన జీవితాలు వాక్య ధ్యాన జీవితాలు వాక్యాంతరమైన జీవితాలకు ఓ దేవునితో సహవాస జీవితాలకు వ్యతిరేకంగా ఏర్పడిచేసే మంత్ర విద్య బలవంతుడికి నదులను యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత బ్రీచ్ వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఉర్రా బల బర బర బరి షకదర గల బర బల బల మాందర గల బర బల బర 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 బ ఉర్రకర దేవుని యొక్క దర్శనాలకి పిలుపులకు తలాంతరికి సామర్థ్యాలు నైపుణ్యత కృపావరగలు అభిషేకాలు వ్యతిరేకంగా ఏర్పడిచేసే మంత్ర విద్య బలవంతుడికి నదులను యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత బ్రీచ్ వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఉర్రా బాబా బల బర బల బర బర బరి షకదర గల బర బల బర దరి గల బర బర బ ఉర్రా బల బర బ దేవుని యొక్క రాజ్యాన్ని విరివిగా కట్టబడిన నాటకపరిచే మంత్ర విద్య బలవంతుడికి నదులను యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత బ్రీచ్ వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఉర్రా బాబా లక్ రుమాందర సగుదర గల బా షేకేరి బల బర దురుగుర బా రుబా దరగర బల బర బరి షకదర గిర బల 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 అందరుగర బల బర దరి గల బర ఉర్రా బాబా బాబా లగర బల బర బల బరి షకదర గల బర బల బర దరి గర బా రుమాందర సగదర గల బర బల బర బరి షకదర గల బర బల బర దరి గల బరబు రీతా త్రా 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 గర బల బర ఆకాశ మందన బలవంతుడికి భూబల మందరాత్మ అంధకార శక్తులు బలపాలకు ఆదేశాలు సంకేతాలు వందాలు సంఖ్యలు నాడాలు నిబంధనలు నదులను యేసుక్రీస్తునామములో యేసు రక్తం తెంచి వేసిన యేసుక్రీస్తు రక్తం తెంచి వేసిన యేసుక్రీస్తునామములో యేసు రక్తం తెంచి వేసిన. థ్యాంక్ యూ లార్డ్. ఉర్రా బాబా బల బర బల బర బర బరి షకదర గల మాందర గల బర బరబు అదరగర బల బర బర బల బరి షకదర గల బర బల బాందర గల బర బల బర బ రుదా ద్రా 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 గ్ర బ్ల బ్ర ద్రా గ్ర బ్ల బ్ర ద్రా గ్ర బల బర బర బ రుకల మాందర జగదర గల బద రుగల బదరి గెర బల బర బర దరి గెర బల బరి షకదర గల బ రుమాందర జగదర గల బల బల బరి షకదర గల బర బల బర విడుదల ఆరాధన అభిషేకం వ్యతిరేకంగా చేసే మంత్ర విద్య బలవంతుడికి నదులను యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత బ్రీచ్ వేస్తున్నా. దేవుని వాక్య ప్రత్యక్షతకు ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించబడక వినగల చెవి గ్రహించుకున్న మనసు చూడగల కన్ను నాటకపరిచే మంత్ర విద్య బలవంతుడికి నదులను యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత బ్రీచ్ వేస్తున్నా. ఉర్రా దా ద్రా 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 గ్ర బ్లా బ్లా ద్రా గ్ర బ్లా బ్లా ద్రా గ్ర బ్లా బ్రా ద్రో గ్రో బ్లా బ్రా బర బర దరిగరబ రీకల మాందర గల బర బల బర బరి షకదర గల బరబ పరిశుద్ధాత్మ మీరు ఆదరణ అంతవరకు అధ్యక్షత వహించి నడిపించమని సహాయం చేయండి. నజరుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. అనే భాషలు మాట్లాడుతూ ఆత్మీయత ప్రార్థన ముందుకు వెళ్ళారు. రిషకర బల బరబు షకర బల బర బల బర బల బర బల బరబు క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడూ జయముండును. క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడూ జయముండును. జయముంది 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 నాకు జయముంది 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 నాకు జయముంది జయముంది జయముంది. క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడూ జయముండును. క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడూ జయముండును. ఎటువంటి శ్రమలు వచ్చినా నేను దిగులు పడను ఇలలు. ఎటువంటి శ్రమలు వచ్చినా
చెప్పినను నేను సోలిపోనెప్పుడు. జయముంది 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 నాకు జయముంది 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 నాకు జయముంది జయముంది జయముంది. క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడూ జయముండును. ఆమేన్. క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడూ జయముండును. నా రాజు ముందున్నాడు, జయముతో వెళ్ళుచున్నాడు. నా రాజు ముందున్నాడు, జయముతో వెళ్ళుచున్నాడు. మట్టలను చేతబాటి నేను హోసన్న పాడెదను. మట్టలను చేతబాటి నేను హోసన్న పాడెదను. జయముంది 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 జయముంది. క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడూ జయముండును. ఆమేన్. క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడూ జయముండును. సాతాను అధికారమున్ నా రాజు తీసివేసెను. సాతాను అధికారమున్ నా రాజు తీసివేసెను. సిలువలో దిగగొట్టి యేసు కాళ్ళతో త్రొక్కి వేసెను. సిలువలో దిగగొట్టి యేసు కాళ్ళతో త్రొక్కి వేసెను. జయముంది 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 నాకు జయముంది 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 నాకు జయముంది జయముంది జయముంది. క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడూ జయముండును. ఆమేన్. క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడూ జయముండును. క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడూ జయముండును. ఎటువంటి శ్రమలొచ్చినా నేను దిగులు పడను ఇలలో. ఎటువంటి శ్రమలొచ్చినా నేను దిగులు పడను ఇలలో. ఎవరేమి చెప్పినను నేను సోలిపోనెప్పుడు. ఎవరేమి చెప్పినను నేను సోలిపోనెప్పుడు. జయముంది 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 నాకు జయముంది జయముంది జయముంది. పాడదాం. జయముంది 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 నాకు జయముంది జయముంది జయముంది. క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడూ జయముండును. క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడూ జయముండును. నా రాజు ముందున్నాడు, జయముతో వెళ్ళుచున్నాడు. నా రాజు ముందున్నాడు, జయముతో వెళ్ళుచున్నాడు. మట్టలను చేతబాటి నేను హోసన్న పాడెదను. మట్టలను చేతబాటి నేను హోసన్న పాడెదను. జయముంది జయముంది జయముంది
జయముంది జయముంది జయముంది జయముంది జయముంది జయముంది నాకు జయముంది 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 క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడూ జయముండును క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడూ జయముండును జయముంది 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 నాకు జయముంది 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 నాకు జయముంది 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 సాతాను అధికారము నా రాజు తీసివేసెను సాతాను అధికారము నా రాజు తీసివేసెను సిలువలో దిగగొట్టి యేసు కాళ్ళతో త్రొక్కివేసెను సిలువలో దిగగొట్టి యేసు కాళ్ళతో త్రొక్కివేసెను జయముంది 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 నాకు జయముంది 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 నాకు జయముంది 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 క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడూ జయముండును క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడూ జయముండును జయముంది 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 నాకు జయముంది 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 నాకు జయముంది 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 ఎటువంటి శ్రమలు వచ్చినా నేను దిగులు పడను ఎటువంటి శ్రమలు వచ్చినా నేను దిగులు పడను ఇడలు ఎవరేమి చెప్పినను నేను సోలిపోనెప్పుడు ఎవరేమి చెప్పినను నేను సోలిపోనెప్పుడు జయముంది 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 నాకు జయముంది 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 నాకు జయముంది 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 క్రీస్తులో జీవించు నాకు జయముండును క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడూ జయముండును నా రాజు ముందున్నాడు జయముతో వెళ్ళుచున్నాడు నా రాజు ముందున్నాడు జయముతో వెళ్ళుచున్నాడు మట్టలను చేతబట్టి నేను హోసన్న పాడెదను మట్టలను చేతబట్టి నేను హోసన్న పాడెదను జయముంది 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 నాకు జయముంది 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 నాకు జయముంది 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 క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడూ జయముండును క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడూ జయముండును నా రాజు ముందున్నాడు జయముతో వెళ్ళుచున్నాడు నా రాజు ముందున్నాడు జయముతో వెళ్ళుచున్నాడు మట్టలను చేతబట్టి
చేత బాటి నేను హోసన్న పాడెదను. జయముంది 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 నాకు జయముంది 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 నాకు జయముంది జయముంది జయముంది. క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడూ జయముండు. సాతాను అధికారము నా రాజు తీసివేసెను. సాతాను అధికారము నా రాజు తీసివేసెను. సిలువలో దిగగొట్టి యేసు కాళ్ళతో త్రొక్కివేసెను. సిలువలో దిగగొట్టి యేసు కాళ్ళతో త్రొక్కివేసెను. జయముంది 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 నాకు జయముంది 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 నాకు జయముంది జయముంది జయముంది. క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడూ జయముండును. ఆమేన్. క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడూ జయముండును. జయముంది 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 నాకు జయముంది 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 నాకు జయముంది జయముంది జయముంది. పడాలి. జయముంది 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 నాకు జయముంది 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 నాకు జయముంది జయముంది జయముంది. ఉర బల బల మందర గల బరబు షగర బల బల బర బల బర అన్య భాష ఉరాండల గదర గుల బర బరబు రిగల బర బల మందర గల బర బల బర షగదర గల బర బల బర బర ఉర బల బర మందర గల బర 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 రుబల బర బల బర 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 షగర బల బర బల బర 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 ఉరాండల గర బల బర బల బర రిబల బర బల బర బల బర బర ఉరాండల గదర గుల బర షగర బల బర బల బర 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 ఉరాండల గదర గుల మందర బల బర
Ura bala bara bala mandara gala bara bara bu. Shagadara gala bara bala bara bara dara bara 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 bu. Ribala bara bala bara bala bara dara gala bara 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 bara. Randara gadara gala bara 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 bara. Ribala bara bala bara bala bara 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 bara. Randara gala bara bara bara. Shagara bala bara bala bara 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 bara. Shabadara gala bara bala bara bara bara. Rida dara gala bara 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 bara. Ura bala bara bala bara bara. Shagara bala bara bala bara bara bara. Albara bara 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 bara. Ribala bara bala mandara gala bara 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 bara. Ura bala bara 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 bara. Urandara gala bara bala bara 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 bara. Shagara bala bara bala bara 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 mandara bara bara. Ribala bara bala bara bala bara bala bara 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 bara. Albara bala bara dara gala bara bala bara. Ura bala bara bala bara bala dara gala bara bara. Urandala gadara gala bara bala bara gala bara bara. Shagara bala bara bala bara bara bara. Rigala bara bala bara dara. మహాపరిశుద్ధుడవు మహోన్నతుడవు పరలోకమందున ఈ రాత్రి కాలసిన ఆత్మీయ ప్రార్థన శక్తి గల నీ వాక్కు ద్వారా మా ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించు, వినగల చెవి గ్రహించుకునే మనసు చూడగల కనును మాకు దయచేయండి. వాక్కు విరోధంగా రూపింపబడిన ఏ ఆది మరదలకు సిలువ చాటును మరుగు చేసుకుని మాట్లాడమని సహాయించు. నజరుడైన యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం. ఆమేన్. ఈ రాత్రి కాలసిన పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్న మాటను మనం చూసినట్లయితే, తల్లిదండ్రుల పాపములు ఏ విధంగా బిడ్డల పైన ఏలుబడి చేస్తాయి, ఈ మంత్ర విద్య ఆత్మలతో ఏ విధంగా తల్లిదండ్రుల పాపాలని పిల్లల జీవితాలు ఏలుబడి చేసేలా చేసి వారి జీవితాలని శాపాల్లోకి నింపి వారి జీవితాల్లో సమాధానం లేకుండా నెమ్మది లేకుండా వారి బిడ్డల పైన తల్లిదండ్రుల పాపాలు బిడ్డల పైన ఏ విధంగా ఏలుబడి చేస్తాయి, ఇతరులాంటి పాపాలు ఏ విధంగా తల్లిదండ్రులు పిల్లలు వారి జీవితాల మీద దాడి చేసేలా చేస్తాయి, ఈ మంత్ర విద్య ఆత్మలకి ఈ రాత్రికాల సమయంలో నజరుడైన యేసుక్రీస్తు నామంలో నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో ఎలా మనం వాటిని వెర్రగొట్టాలో దేవుడు మాట్లాడుతున్నాడు. మొట్టమొదటిగా తల్లిదండ్రుల పాపాలు పిల్లల పైన ఏలుబడి చేసేలా చేసే ఈ మంత్ర విద్య ఆత్మల గురించి మనం చూసినట్లయితే నిర్గమాకాండం 20వ అధ్యాయం 5వ వచనం చదువు. నిర్గమాకాండం 20వ అధ్యాయం 5వ వచనం. ఈ కాని చోటికి మమ్ము తెచ్చుటకు ఐగుప్తులో నుండి మమ్ము ఎలా రప్పించుకుని. ఈ వచనంలో ఏమని రాయబడిందంటే 5వ వచనంలో ఈ కాని చోటికి 20వ అధ్యాయం నిర్గమాకాండం 5వ వచనంలో ఏలయనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషం గల దేవుడను, నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు. హల్లెలూయా. ఎవరైతే దేవుని ద్వేషిస్తారో వారి మీదకి వచ్చేటటువంటి ఆ యొక్క పాపం ఎలాంటిదో దేవుడు మాట్లాడుతున్నాడు, ఆ దోషం ఎలాంటిదో. హల్లెలూయా. 10 తరాల్లో కానీ ఏ తరంలో కానీ జీవం కలిగిన దేవుని ద్వేషించినట్లుగా ఎవరి జీవితాలు ఉన్నా సరే, హల్లెలూయా, వారి జీవితాల్లో జీవం కలిగిన దేవుని ద్వేషించడమే పెద్ద పాపం. హల్లెలూయా. పితరుల జీవితాల్లో తల్లిదండ్రుల జీవితాల్లో ఇలా ఐడిల్ వర్షిప్ చేసి జీవం కలిగిన దేవుని వెంబడించకుండా ఉన్నట్లయితే ఖచ్చితంగా అది ఆ తర్వాత తరం మీద ఏలుబడి చేస్తుంది. హల్లెలూయా. తల్లిదండ్రుల పాపాలు వారు చేసిన విగ్రహ సంబంధమైన ఆచారాల ద్వారా కూడా తర్వాత తరాల మీద దాడి చేసేలా ఈ మంత్ర విద్య ఆత్మలు చేస్తాయి. ఆమె చెప్దాం. ఎందుకంటే తల్లిదండ్రులు చేసిన పాపాల్లో ఐడల్ వర్షిప్ కూడా ఉంది. హల్లెలూయా. విగ్రహ సంబంధమైనటువంటి ఆచార క్రియలు కూడా పిల్లల జీవితాలని బంధిస్తాయి, పిల్లల జీవితాలని నాశనాన్ని నడిపిస్తాయి. ఆమె చెప్దాం. అలాగే రాత్రి కాలసిన దేవుడు చెబుతున్నాడు, ఆయన రోషం కలిగిన దేవుడు. మనం ఆరాధించే దేవుడు, మనం సేవించే దేవుడు రోషం కలిగిన దేవుడు. సో ఆయన ఆరాధించకుండా ఏ తరం వారు పాపం చేసినా సరే ఆ తర్వాత 3-4 తరాల మీదకి ఆ పాప దోషం వెళుద్దని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమె చెప్దాం. సో ఇక్కడ అదే మాట్లాడుతున్నాడు. తల్లిదండ్రులు చేసినటువంటి పాపాలు 3-4 తరాల వరకు వాళ్ళని వెంబడిస్తానే ఉంటాయి, వారి మీద దాడి చేస్తానే ఉంటాయి, వారిని ఎదగనీయకుండా చేస్తాయి, వారి జీవితాల్లో సమాధానం లేకుండా చేస్తాయి. ఈ మంత్ర విద్యాత్మలు వారి జీవితాల్లో నెమ్మది లేకుండా చేస్తాయి. వారు ఏ రీతిలో కూడా ఆశీర్వదించబడిన జీవితాన్ని అనుభవించలేరు.
తల్లిదండ్రులు పాపాలు పిల్లల మీద ఏలుబడి చేస్తున్నప్పుడు వారి జీవితాలు ఆశీర్వాదం అనేది కనపడద్దు. గట్టిగా ఆమెను చెప్తాం. ఈ మంత్ర విద్య ఆత్మలు వారి జీవితాల్లో ఆశీర్వాదం లేకుండా చేస్తాయి. గట్టిగా ఆమెను చెప్పాలి. నిర్గమకాండం 34:7 చదువు. అయితే 1000 మందికి కృపను చూపుచు దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించునని ప్రకటించాను. గట్టిగా ఆమె చెప్దాం. ఆయన 1000 మందికి కృప చూపించే దేవుడు, మనం ఆరాధించే దేవుడు. గట్టిగా ఆమె చెప్పాలి. దోషాలు అపరాధాలు పాపాలు క్షమించే దేవుడే గాని అయితే దోషులను మాత్రం ఆయన నిర్దోషులుగా ఎంచడు. ఆమె చెప్దాం. 3-4 తరాల వరకు తండ్రుల దోషాన్ని కుమారుల మీదకి రప్పిస్తాడు. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగునుగా. దోషం ఎన్ని తరాల మీదకి వెళ్తుందని దేవుడు మాట్లాడుతున్నాడు? 3-4 తరాల వరకు వాళ్ళ మీద దాడి చేస్తుంది. గట్టిగా ఆమె చెప్తాం. ఆయన అపరాధాలను క్షమించే దేవుడే, ఆయన దోషాలను క్షమించే దేవుడే, ఆయన అలాగే పాపాన్ని క్షమించే దేవుడే, అపరాధాన్ని. హల్లెలూయా. కానీ దోషిని మాత్రం వదలడు, దోషం చేసే వ్యక్తిని మాత్రం వదలడు. ఆమె చెప్పాలి. హల్లెలూయా. క్షమాపణ పొందుకొని వ్యక్తిని వదలడు. ఆమె చెప్పాలి. ఇంత ప్రేమమయుడైన దేవుడు కూడా తన న్యాయ విధిని పవిత్రతను మర్చిపోడు. గట్టిగా ఆమె చెప్తాం. పశ్చాత్తాపం పడని వారిని, నమ్మకం లేని వారిని ఆయన శిక్షించకుండా ఉండడు. దేవుని సన్నిధిలో వారు చేసిన పాపాల నిమిత్తం, వారు చేసిన అపరాధాల నిమిత్తం, వారు చేసిన దోషాల నిమిత్తం ఎవరైతే పశ్చాత్తాపడలేదో వారిని దేవుడు విడిచిపెట్టాడు శిక్షించకుండా. ఈ మంత్ర విద్య ఆత్మలు ఎవరిలో అయితే ఈ తల్లిదండ్రుల దోషాలను ఎలా తీసుకొస్తాయంటే, ఆ తల్లిదండ్రులు చేసిన పాపాల మూలంగా, తల్లిదండ్రులు చేసిన అపరాధాల మూలంగా, తల్లిదండ్రులు చేసిన దోషాల మూలంగా ఆ తర్వాత తరం మీదకి వారి పాపాలు, వారి దోషాలు, వారి అపరాధాలు వారిని బంధించేసి ఉంచారు. హల్లెలూయా. సో ఆ విధంగా బంధించబడిన ఆ తల్లిదండ్రుల అపరాధాల చేత, తల్లిదండ్రుల పాపాల చేత, తల్లిదండ్రుల దోషాల చేత ఆ బంధించబడిన తరం 3-4 తరాల వరకు ఆ దోషాలని, అపరాధాలను, పాపపు భారాలను వారు భరించాల్సింది. ఎటువంటి వారు? ఈ తల్లిదండ్రులు ఎవరైతే క్షమాపణ పొందుకోలేదో, ఎవరైతే వారు చేసిన పాపాల నిమిత్తం, ఎవరైతే వారు చేసిన అపరాధాల నిమిత్తం, ఎవరైతే వారు చేసిన దోషాల నిమిత్తం పశ్చాత్తాపడలేదో, విడుదల పొందుకోలేదో, జీవం కలిగిన దేవుడి దగ్గర వాళ్ళు మారు మనసు పొందలేదు, అటువంటి వారి దోషాలు, అటువంటి వారి పాపాలు, అటువంటి వారి అపరాధాలు 3-4 తరాల వరకు దాడి చేస్తానే ఉంటాయి. గట్టిగా ఆమె ఎన్ని తరాలు? 3-4 తరాల వరకు అవతల వారి మీద దాడి చేస్తూనే ఉంటాయి. హల్లెలూయా. ఆ 3-4 తరాలు ఎలా వారి అపరాధాలని, క్షమించబడిన అపరాధాలని, క్షమించబడిన పాపాలని, క్షమించబడని దోషాలని అనుభవించాల్సింది. అందులో తేడాలి. ఎందుకంటే అవి క్షమించబడాలి, అవి రక్షించబడాలి. ఆ వ్యక్తి జీవితం విడుదల పొందుకోవాలి. ఆ వ్యక్తి పశ్చాత్తాపాల చేసిన పాపం నిమిత్తం, ఆ వ్యక్తి ఆ చేసిన దోష నిమిత్తం పశ్చాత్తాపాల దేవుడి దగ్గర, ఆ వ్యక్తి చేసిన పాపం నిమిత్తం దేవుడి దగ్గర ఆ దోషం నిమిత్తం పశ్చాత్తాపాల అది అలాగే నిలబడిపోయింది. అందుకనే ఆ తర్వాత తరం మీద కూడా అది వెళ్ళు. హల్లెలూయా. 3-4 తరాల వరకు ఆ పాప దోషాలు వెళతానే ఉంటాయి. క్షమించబడని పాపాలు, క్షమించబడిన దోషాలు, క్షమించబడిన అపరాధాలు నెక్స్ట్ జనరేషన్కి వెళ్తానే ఉంటాయి. ఆమె చెప్దాం. సో ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మంత్ర విద్య ఆత్మలు ఈ విధంగా వారి అన్ని ఆచారాలు, అన్య విగ్రహ విషయాల్లో ఆ విధంగా కూరుకుపోయేలా చేసి, క్షమించబడని పాపాల్లో నింపబడేలా చేసి వారిని అక్కడి నుంచి బయటికి రాకుండా చేస్తాయి. ఆమె చెప్దాం. ఈరోజు చాలా మంది జీవితాల్లో ఈ మంత్ర విద్య ఆత్మలు ఇలాగే తల్లిదండ్రుల పాపాల పిల్లల మీద ఏలుబడేలు చేసేలాగా వారి జీవితాలు ఆశీర్వాదం లేకుండా చేస్తారు. ఇంకా మాటను చదువు. లేవియకాండం 26:39. 26:39. మీలో మిగిలిన వారు మీ శత్రువుల దేశములను తమ దోషములను బట్టి క్షీణించిపోయేదరు, మరియు వారు తమ మీదకి వచ్చిన తమ తండ్రుల దోషమును బట్టి క్షీణించిపోయేది. ఎవరి దోషాలను బట్టి క్షీణిస్తారని చెప్పబడింది? తండ్రులు చేసిన దోషాలను బట్టి పిల్లలు క్షీణిస్తారని రాయబడింది. ఆమె చెప్దాం. మంత్ర విద్య ఆత్మలు ఈ విధంగా క్షీణించేలా చేస్తాయి తర్వాత తరాన్ని. గట్టిగా ఆమె చెప్దాం. తల్లిదండ్రులు చేసినటువంటి దోషాలను బట్టి వారు ఏమవుతారని దేవుడు మాట్లాడుతున్నాడంటే, వారు దోషులుగా తీర్చబడి, గట్టిగా ఆమె చెప్దాం, వారు ఏమవుతారంట? క్షీణించిపోతారంటున్నాడు. గట్టిగా ఆమె చెప్దాం. శత్రువుల దేశాల్లో ఉండగా వారి హృదయాల్లో వాళ్ళు ఏమైపోతారంటే, గట్టిగా ఆమె చెప్దాం, తల్లిదండ్రులు చేసిన దోషాలను బట్టి వాళ్ళ దోషాలను బట్టి వాళ్ళు క్షీణించిపోతారు. ఆమె చెప్దాం.
వారి మీదకి వచ్చిన తమ తండ్రుల దోషాన్ని బట్టి క్షీణించిపోతారు. గట్టిగా ఆమేన్ చెప్పాలి. ఈరోజు చాలా మంది జీవితాలు ఎందుకు ఆశీర్వాదకరంగా ఉండట్లేదు? ఎందుకని చాలా మంది పరిస్థితులు క్షీణించబోతున్నాయి? ఎందుకని చాలా మంది వివాహ జీవితాలు క్షీణించబోతున్నాయి? ఎందుకని ఆర్థిక పరిస్థితులు క్షీణించబోతున్నాయి? చాలా మంది జీవితాల్లో మనం చూడొచ్చు, ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా ఎదుగుదల లేకుండా వారి జీవితాలు క్షీణించబడిపోవడానికి కారణం తల్లిదండ్రుల దోషం వారి మీద క్షీణతను తీసుకొస్తున్నాయి. గట్టిగా ఆమేన్ చెప్పాలి. తల్లిదండ్రుల దోషాలు పిల్లల జీవితాలను క్షీణించేలా చేస్తాయి. ఎవరు చేసిన పాపం మంత్ర విద్య ఆత్మల ద్వారా దాడి చేసే ఆ పాపాలు ఖచ్చితంగా వారిని క్షీణించేలాగా చేస్తాయి. తర్వాత తరానామే తండ్రుల దోషాన్ని బట్టి వాళ్ళు ఏమయ్యారని చెప్పబడిందండి, క్షీణించారని చెప్పబడింది. గట్టిగా ఆమేన్ చెప్తాం. చాలా మంది జీవితాలు మనం పరిశీలన చేసినట్లయితే నేటికి కూడా చాలా మంది జీవితాల్లో ఈ క్షీణతను మనం గమనించవచ్చు. యెహెజ్కేలు గ్రంథం 4:17 చదువు. యెహెజ్కేలు గ్రంథం 4. అన్నపానము లేకపోయినందున వారు శ్రమనుంది అక్కడ మనం చూడొచ్చు, అన్నపానములు లేకపోయినందున వారు శ్రమనుంది, విభ్రాంతి పడి ఒకరినొకడు చూచూచు తాము కలుగజేసుకున్న దోషము వల్ల నశించిపోదురు. ఆమె ఆఖరికి తల్లిదండ్రుల దోషాలు తర్వాత తరం మీద ఎలా దాడి చేస్తాయంటే కనీసం అన్నపానాలు కూడా లేకుండా అంత కరువును అనుభవించేలా చేస్తాయి, శ్రమనుందేలా చేస్తాయి. అసలు వారి జీవితంలో ఏది లేకుండా అయిపోతుంది. ఆ దోషం అలా వారిని అట్టడికి నడిపించి నశించేలా చేస్తాయి. కొన్ని చోట్ల మనం చూడొచ్చు, పితరుల నాటి పాపాలు, దోషాలు, తల్లిదండ్రుల పాపాలు పిల్లల జీవితాల్లో అసలు ఎంత భయంకరమైన కరువు అంటే ఆత్మీయానుసారంగానూ కరువుగా ఉంటుంది, శరీరానుసారంగానూ కరువుగా ఉంటుంది. ఆ కరువు పితరుల నుంచి వచ్చిన పాపం వల్ల, తల్లిదండ్రుల ద్వారా వచ్చిన దోషం వల్ల మంత్ర విద్య ఆత్మలు ఆ విధంగా క్షీణించేలా నడిపిస్తాయి. గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. ఇంకా మనం చూడొచ్చు ఏ విధంగా ఆ పితరుల దోషాలు ఏర్పడి చేస్తాయి. యెహెజ్కేలు గ్రంథంలోనే 33వ అధ్యాయంలో 10వ వచనం. నరపుత్రుడా, ఇజ్రాయేలుకు ఈ మాట ప్రకటింపము, మా పాప దోషములు మా మీద పడి ఉన్నవి, వాటి వల్ల మేము క్షీణించుచున్నాము, మనమెట్లు బ్రతుకుతామని మీరు చెప్పుకున్న మాట నిజమే. ఆమేన్. పితరులు తల్లిదండ్రులు చేసిన పాప దోషాలు పిల్లల మీద పడటం వల్ల వారు ఏమవుతున్నామని చెబుతున్నారంటే అక్కడ క్షీణిస్తారు. ఎదుగుదల లేని జీవితం, ఆశీర్వాదం లేని జీవితం ఈ మంత్ర విద్య ఆత్మలు పితరుల పాపాల మూలంగా పిల్లల జీవితాల్లో లేకుండా చేస్తారు. క్షీణించడం. గట్టిగా ఆమేన్ చెప్పాలి. తల్లిదండ్రుల పాపాలు పిల్లల జీవితాన్ని క్షీణించేలా చేస్తాయి. గట్టిగా ఆమేన్ చెప్పాలి. సంఖ్యాకాండం 14:18 చదువుతుంది. 14:18. దోషమును అతిక్రమమును పరిహరించువాడును అపరాధిని నిరపరాధిగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి తెచ్చువాడునన్నాడని నువ్వు చెప్పిన మాట చొప్పున నా ప్రభు యొక్క బలము ఘనపరచబడును గాక. ఆమేన్ చెప్దాం. దోషమును అతిక్రమమును పరిహరించువాడాయన. మనం ఆరాధించే దేవుడు దోషమును అతిక్రమమును పరిహరించే దేవుడు. కానీ ఈ మంత్ర విద్య ఆత్మలు ఈ తల్లిదండ్రుల పాపాలు, దోషాల చేత, అతిక్రమాల చేత పిల్లల మీద ఎలా దాడి చేస్తాయంటే ఆమెను చెప్పాలి. అపరాధిని నిరపరాధిగా దేవుడు ఎప్పుడు ఎంచడు. తప్పు చేయని వ్యక్తిని తప్పు చేశాడని దేవుడు ఎప్పుడు అనడు. ఆమెను చెప్దాం. అయితే ఇప్పుడు చూడండి, అపరాధం చేసే వ్యక్తి తప్పు చేసిన వ్యక్తి, నిరపరాధి అంటే ఎవరు? తప్పు చేయని వ్యక్తి. ఈ తప్పు చేసిన వ్యక్తిని ఏ తప్పు చేయలేదు నువ్వు అని అనడు దేవుడు. తప్పు చేయని వ్యక్తి మీద కూడా ఎవరైనా శిక్ష వేసినా ఊరుకో. ఆమె చెప్పండి. ఇక్కడ అపరాధిని అంటే తప్పు చేసిన వ్యక్తిని దేవుడు ఏమి నిరపరాధిగా ఎంచడు. గట్టిగా ఆమె చెప్పడం. అయితే ఇక్కడ మనం చూడొచ్చు, 3-4 తరాల వరకు తండ్రుల దోషాన్ని కుమారుల మీదకి తెచ్చువాడై ఉన్నాడని చెప్తున్నాడు. గట్టిగా ఆమె చెప్దాం. హల్లెలూయా. ఈ పాపం చేసిన వాళ్ళ దోషాలని ఎన్ని తరాల వరకు వెళ్తాయని దేవుడు మాట్లాడుతున్నాడు. 3-4 తరాల వరకు వారి మీద దాడి చేయడం జరుగుతుంది. గట్టిగా ఆమె చెప్దాం. దేవుడే మాట్లాడుతున్నాడు. తల్లిదండ్రుల పాపాలు చాలా మంది పిల్లల జీవితాలు ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా రకరకాలుగా వారి జీవితాలు క్షీణించడం మనం చూడొచ్చు. గట్టిగా ఆమె చెప్దాం.
తర్వాత జనరేషన్ మీదకైనా అది వెళ్ళేలా జరుగుతుంది. ఆమె చెప్తాం. తర్వాత ఆ పాపాలు వెళుతున్నాయి వారి మీదకి. గట్టిగా ఆమె చెప్పాలి. ఆ దోషాన్ని వారు అనుభవించడం జరుగుతుంది. గట్టిగా ఆమె చెప్పాలి. ఈ తల్లిదండ్రుల టైంలో అది అనుభవించకపోయినా వాళ్ళ తర్వాత 3-4 తరాల వారు ఆ పాపం వీరు పాపం చేస్తే వారు శిక్ష పడాల్సి. పాపం ఒకరు చేస్తున్నారు, దాని పంట దాని శిక్ష ఎవరు అనుభవిస్తున్నారంటే 3-4 తరాల పిల్లలు అనుభవిస్తారు. ఈ తరంలో తల్లిదండ్రులు పాపం చేశారంటే ఈ తరంలో చేసిన పాపం తర్వాత 3-4 తరాల్లో పుట్టిన పిల్లలకి శిక్షగా వస్తుంది. వాళ్ళు ఏ తప్పు చేయకపోయినా సరే వీళ్ళు ఆల్రెడీ చేసి పెట్టారు కాబట్టి ఈ పాపదోషాలు వాళ్ళ మీదకి వెళ్తున్నాయి అన్నమాట శిక్ష. అలాంటి పాపదోషాలు ఎందుకు వెళ్తున్నాయి అంటే వీళ్ళు క్షమించబడాలి, వీరు దేవుడి సన్నిధిలో పశ్చాత్తాపడు. అలాగే వీళ్ళు పశ్చాత్తాపడి ఉంటే వాళ్ళ తరం మీదకి వెళ్ళదు. యేసుక్రీస్తు రక్తం చేత కడగబడి ఉంటే, మారు మనసు పొందుంటే, వీరు గనక నిజంగా దేవుడి సన్నిధిలో వాళ్ళ పాపాలు అపరాధాలు ఒప్పుకుని విడిచిపెడితే ఆ తర్వాత 3-4 తరాల మీదకి దోషం వెళ్ళదు. వీళ్ళు అలా చేయలే. ఆ తరం తల్లిదండ్రులు ఏం చేయలే, వాళ్ళ పాపాలు ఒప్పుకోలేదు, వాళ్ళ అపరాధాలు ఒప్పుకోలేదు, యేసుని సొంత రక్షకుడు అంగీకరించలేదు. సో వాళ్ళ పాపాలు అలాగే నిలబడి ఉన్నాయి, వాళ్ళ దోషాలు అలాగే నిలబడి ఉన్నాయి, వాళ్ళ అపరాధాలు అలాగే నిలబడి ఉన్నాయి. తర్వాత 3-4 తరాలకి ఇవి ఆస్తులు లాగా వెళ్ళినాయి పాపదోషం. సో ఇప్పుడు వాళ్ళు శిక్ష అనుభవిస్తున్నారు. ఏ తప్పు చేయని వాళ్ళు శిక్ష అనుభవించాల్సి వస్తుంది. చేసింది ఆల్రెడీ ఎవరంటే వీళ్ళ తల్లిదండ్రులు. గట్టిగా ఆమె చెప్పాలి. చాలా మంది పిల్లల జీవితాల్లో చూడవచ్చు ఇలాంటివి. వాటి రాత్రి దేవుడి మంత్రి విద్యాత్మల క్రియలన్నింటినీ కూడా సంపూర్ణంగా నాశనం చేయబోతున్నాడు. ఆమె చెప్తాం. నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా తల్లిదండ్రుల పాపాలు పిల్లల మీద ఏలుబడి చేసేలా చేసి మంత్ర విద్య చేతబడి చెల్లంగి మంత్ర శక్తి ప్రభావం పూర్తిగా నాశనం చేయబడును గాక. ఆమె చెప్పాలి. గట్టిగా ఆమె చెప్పాలి. సో దేవుడు చెబుతున్నాడు ఈ సంఖ్యాకాండంలో మనం చదివిన ఆ మాటల్లో 14-18 చదివినట్లుగా వారి చేసిన పాపాలు వాళ్ళ తర్వాత పిల్లల మీద ఈ విధంగా దాడి చేయడం జరుగుతుంది. గట్టిగా ఆమె చెప్పాలి. అంత మాత్రమే కాదు, ఇంకో వచనం అక్కడ మనం చదివినట్లయితే 33-14లోనే సంఖ్యాకాండం 14-18 తర్వాత 33 వచనం. మీ శవములు ఈ అరణ్యములో క్షేమగు వరకు మీ పిల్లలు ఈ అరణ్యంలో 40 ఏండ్లు తిరుగులాడుచు మీ వ్యభిచార శిక్షణ భరించెదరు. ఆమె తల్లిదండ్రులు చేసిన పాపాల యొక్క వ్యభిచార శిక్షణ ఎవరు అనుభవిస్తారంట? పిల్లలు. ఆమె వాళ్ళ పిల్లలు ఈ అరణ్యంలో 40 ఏళ్ళు తిరుగులాడుచు మీరు చేసిన వ్యభిచార పాపాలకి శిక్షణ వాళ్ళు భరిస్తారంటున్నాడు. ఆమె చెప్దాం. పాపం చేసింది తల్లిదండ్రులు ఇక్కడ చెప్పబడుతుంది. అక్కడ తల్లిదండ్రులు వ్యభిచార పాపం చేస్తే ఆ వ్యభిచార పాపం ద్వారా వచ్చే శిక్షను పిల్లలు భరిస్తున్నారు. ఆమె చెప్దాం. కారణం ఎవరు? తల్లిదండ్రులు. ఆమె చూడండి, దావీదు బెత్షెబా విషయంలో వ్యభిచార పాపం చేశారు. దావీదు చేసిన వ్యభిచార పాపం దావీదు తర్వాత సొలొమోను మీద కూడా వెళ్ళింది. రెహబాం, యరోబాం వాళ్ళందరి జీవితాల్లో కూడా మనం చూడొచ్చు. అంటే ఆ పాపం ఎలా వెళ్ళిందో చూడండి. తర్వాత సంతానం మీద వాళ్ళు కూడా ఎలా చేశారు. సో అది క్షమించబడాలి. అది పూర్తిగా అసలు మన తల్లిదండ్రుల జీవితాల్లోనే అవి లేకుండా ఉంటే పిల్లల జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఆమె చెప్తాం. ఒకవేళ ఆ పాపం చేసిన వ్యక్తి ఇప్పటికైనా సరే పాప క్షమాపణ పొందుకుంటే, యేసుక్రీస్తు రక్తం చేత కడగబడితే దాన్ని క్షమిస్తాడు. తర్వాత తరం మీదకి వెళ్లకుండా క్షమించగలడు కూడా ఆయన. ఆమె అయితే అలాంటి పశ్చాత్తాపంలోకి వాళ్ళ తల్లిదండ్రులు రావాలి. ఆ పాపం చేసిన తల్లిదండ్రులు అలాంటి పశ్చాత్తాపంలోకి వస్తే వాళ్ళు క్షమించబడితే వారి పాపాలు యేసుక్రీస్తు నామములో యేసుక్రీస్తు రక్తంలో క్షమించబడినప్పుడు తర్వాత జనరేషన్ మీదకి ఆ పాపం రాకుండా తీసివేయబడతారు. ఆమె ఇది క్షమించబడని పాపం అలాగే నిలబడి ఉంటే ఆ 3-4 తరాల మీద కూడా అది వెళతానే ఉంటది. గట్టిగా ఆమె చెప్పాలి. సో దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. వారి శవాలు అరణ్యంలో క్షేమోగు వరకు వారి పిల్లలు అరణ్యంలో 40 ఏళ్ళు తిరుగులాడతా అటు ఇటు. వాళ్ళ జీవితం ఇంకా స్థిరంగా లేదు. తల్లిదండ్రులు చేసిన పాపాలు ఈ మంత్రి విద్య ఆత్మలు పిల్లల జీవితాలు స్థిరంగా ఉండనేమో. వేటిలో స్థిరంగా ఉండరు. వాళ్ళు ఏ ఉద్యోగాల్లో స్థిరంగా ఉండరు, ఏ వ్యాపారాల్లో స్థిరంగా ఉండరు, ఎక్కడ స్థిరంగా ఉండరు. దేశ దిమ్మరలాగా
అటు ఇటు ఇటు అటు తిరుగులాడతామే. ఎందుకంటే వాళ్ళ మీద తల్లిదండ్రులు చేసిన పాపాలు ఏలుబడి చేస్తాయి. అందుకనే వాళ్ళ జీవితాల్లో స్థిరమైనటువంటి జీవితాలు లేవు. ఒక చోట స్థిరంగా ఉండలేరు. వారు ఎక్కడ కుదురుగా ఉండే జీవితం ఉండదు. కారణం ఒకటి, తల్లిదండ్రులు చేసినటువంటి పాపాలు వారిని నిలబడనివ్వట్లేదు. ఆ శిక్ష వీళ్ళు అనుభవిస్తారు. అదే పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు, ఈ మంత్ర విద్య ఆత్మల దాడి తల్లిదండ్రుల ద్వారా పిల్లల జీవితాల్ని స్థిమితం లేకుండా చేస్తాయి, నెమ్మది లేకుండా చేస్తాయి, సమాధానం లేకుండా చేస్తాయి. ఈరోజు చూడండి, చాలా మంది పిల్లల జీవితాల్లో నెమ్మది లేదు, సమాధానం లేదు, సరైనటువంటి స్థితిగతులు. ఈ చాతబడి చెల్లంగి మాంత్రి శక్తి ప్రభావాలు వారి జీవితాల్లో నెమ్మది లేకుండా చేస్తాయి. తల్లిదండ్రులు చేసినటువంటి ఇది యేసు రక్తం చేత కడగబడలేదు ఆ జీవితం. వారి యేసుని సొంత రక్షకుడిగా అంగీకరించలేదు. ఆయన అంగీకరించిన జీవితానికి ఆయన ఏ విధంగా కూడా క్షమించలేదు. రోషం కలిగిన దేవుడు, మనం ఆరాధించే దేవుడు, అవునా కదా? ఆయన తిరస్కరించిన వారిని ఆయన ఏమన్నారు? ఆయన రోషం కలిగిన దేవుడు, జీవం కలిగిన దేవుడు అంగీకరించకుండా పాపం చేసి అలాగే ఉన్న జీవితం 3-4 తరాల మీదకి అదోషం వెళ్ళదు. ఖచ్చితంగా గట్టిగా ఆమెను చెప్పాలి. హల్లెలూయా. ఇలా తల్లిదండ్రుల పాపం బిడ్డలపైన ఏలుబడి చేస్తుంది. యోబు గ్రంథం 21వ అధ్యాయం 19 చదువు. యోబు 21:19. వారి పిల్లల మీద మోపుటికై దేవుడు వారి పాపమును దాచిపెట్టునేమో. వారి పిల్లల మీద మోపుటకై దేవుడు వారి పాపమును దాచిపెట్టునేమో. దేవుడు వారి పాపమును ఏం చేస్తాడంట? దాచిపెట్టునేమో అంటున్నాడు. ఏమంటున్నాడు ఇంకా? చేసిన వారు దానిని అనుభవించినట్లు ఆయన వారికే ప్రతిఫలం ఇచ్చును గాక. ఆమేన్. ఇక్కడ యోబు ఏం మాట్లాడుతున్నా మనం చూద్దాం ఒక విషయాన్ని. హల్లెలూయా. ఏం చెబుతున్నాడంటే కొన్ని సంఘటనలు అక్కడ మనం చూసినట్లయితే తల్లిదండ్రుల పాపాలు పిల్లలపైన ఎలా ఏలుబడి చేస్తాయి యోబు చెబుతున్నాడు. గట్టిగా ఆమెను చెప్తాం. మనిషికి రావలసిన దోష శిక్షణ దేవుడు అతడి పిల్లల మీద రప్పిస్తాడు. ఆమెను చెప్దాం అంటారు కానీ చేసిన వారు అది అనుభవించేలా దేవుడు ఆ మనిషికి ప్రతిఫలం ఇవ్వాలంటున్నాడు యోబు. ఆమెను చెప్దాం. ఇప్పుడు ఇక్కడ మనం చూడొచ్చు, ఆయన అంటున్నాడు వారి పిల్లల మీద మోపుడికే దేవుడు వారి పాపమును దాచిపెట్టునేమో. గట్టిగా ఆమె తల్లిదండ్రుల పాపాలు పిల్లల మీద ఎలా ఏలుబడి చేస్తాయో ఇక్కడ యోబు గ్రంథంలో మనం చూడొచ్చు. గట్టిగా ఆమె చెప్తాం. హల్లెలూయా. దేవుడు దాచిపెట్టడం అంటే ఆ పాపాన్ని ఇంకా వాళ్ళు విడిచిపెట్టకుండా ఆ పాపంలోనే కొనసాగుతూ ఉంటే, ఆ పాపంలోనే జీవిస్తూ ఉంటే ఈ పాపం తర్వాత తరాల మీదకి దాడి చేస్తారు. ఈ తర్వాత తరాలు 3-4 తరాల వరకు ఆ పాప దోషాలు వారిని వెంటాడుతూనే ఉంటాయి. ఏది రకంగా స్థిమితంగా ఉండనేవో, నెమ్మది ఉండనేవో, ఆ పాపం అలా ఏలుబడి చేస్తానే ఉంటుంది శాపంలో. ఆమేన్ చెప్తాం. ఇంకా మనం చూడొచ్చు యెషయా గ్రంథం 14:21. 14:21. వారు పెరిగి భూమిని స్వతంత్రించుకుని పట్టణములలో లోకమును నింపకుండానట్లు తమ పితరుల దోషమును బట్టి అతని కుమారులను వధించుటకు దొడ్డి సిద్ధపరచుడి. గట్టిగా ఆమెను చెప్దాం. యెషయా ఏమని చెబుతున్నాడో చూడండి. పితరుల తల్లిదండ్రుల దోషాలు పిల్లల మీద ఎలా ఏలుబడి చేస్తాయి. గట్టిగా ఆమెను చెప్దాం. హల్లెలూయా. ఎలా మాట్లాడుతున్నాడు? పితరులు చేసిన అపరాధాల కారణంగా అతని కొడుకులను సంహారం చేసే స్థలాన్ని సిద్ధం చేయండి అంటున్నాడు. వాళ్ళు అభివృద్ధి చెంది దేశాన్ని స్వాధీనం చేసుకోకూడదు, భూతలం అంతటా పట్టణాలను కట్టకూడదు అంటున్నాడు. తల్లిదండ్రుల దోషాలు పిల్లల జీవితాల్లో అభివృద్ధి లేకుండా చేస్తాయి. ఈ మంత్రి విద్య ఆత్మలు ఎవరి జీవితాల్లో అయితే దాడి చేస్తాయి తల్లిదండ్రుల పాపాల మూలంగా, ఆ పిల్లల జీవితాల్లో ఏ రకంగా కూడా అభివృద్ధి ఉండదు. ఆ అభివృద్ధి కనబడకుండా ఎక్కడ వేసిన గొంగలు అక్కడ లాంటి జీవితం వాళ్ళు జీవించడం జరుగుద్ది. ఇది తల్లిదండ్రుల పాపాల మూలంగా పిల్లల మీదకి వచ్చేటటువంటి దోషాలు. గట్టిగా ఆమెను చెప్దాం. ఈ రాత్రి కాలశైలి ఇలాంటి దోషాలు ఎవరి జీవితాలు ఏలుబడి చేస్తున్నాం. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేయబడునుగా. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 18 కూడా చదువుదాం. 32:18. నీవు
వేల మందికి కృప చూపుచు తండ్రుల దోషమును వారి తర్వాత వారి పిల్లల ఒడిలో వేయవాడు. తండ్రుల దోషమును ఎవరు ఒడిలో వేస్తాడంట? పిల్లల ఒడిలో వేస్తాడంట. గట్టిగా ఆమెంచడం. హల్లెలూయా. ఇది దేవుడు చెబుతున్నటువంటి మాట ఇక్కడ. హల్లెలూయా. వేల కొలది మీద దయ చూపించే దేవుడు తండ్రుల పాప ఫలితం వాళ్ళ సంతానం మీదకి రప్పిస్తున్నాడు ఆయన. ఆమేన్. వాళ్ళ పిల్లల ఒడిలో వేస్తాడంట ఆ పాపాన్ని. హల్లెలూయా. కారణం ఏంటి అంటే వారు చేసినటువంటి పాప ఫలితం అన్నమాట, దోష ఫలితం. హల్లెలూయా. ఈ మంత్రి విద్య ఆత్మలు ఈ విధంగా ఏం చేస్తాయంటే ఆ దోషాన్ని వారు అనుభవించేలాగా ఆ పాప దోషం వారి మీదకి, ఆ పిల్లల మీదకి, వారి భవిష్యత్తు మీదకి దాడి చేసేలా ఉంటాయి. గట్టిగా ఆమె చెప్దాం. అదే దేవుడు మాట్లాడుతున్నాడు. తల్లిదండ్రుల పాపాలు పిల్లల జీవితాల్లో ఆశీర్వాదం లేకుండా చేస్తాయి, దీవెన లేకుండా చేస్తాయి. అదే తరతరాలకి పాకి ఒక పాపంగా ఉంటాయి. గట్టిగా ఆమె చెప్దాం. హల్లెలూయా. ఈ మంత్రి విద్య ఆత్మలు ఈ విధంగా పిల్లల జీవితాల్లో ఆశీర్వాదం లేకుండా నాశనానికి నడిపిస్తాయి. గట్టిగా ఆమె చెప్దాం. చాలా మంది తల్లిదండ్రుల పాపాలు పిల్లల జీవితాల్లో అట్టడికి వెళ్ళిపోవడానికి కారణమవుతున్నాయి. గట్టిగా ఆమె చెప్దాం. నిర్గమాకాండం 34:7 చదువుదాం. నిర్గమాకాండం 34:7. ఆయన 1000 మందికి కృపను చూపుచు ఆయన 1000 మందికి కృపను చూపుచు దోషమును అపరాధమును పాపమును క్షమించుచు గాని ఆయన ఏ మాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించును అని ప్రకటించిన ఆమె. తల్లిదండ్రులు చేసిన దోషాలు పిల్లల మీదకి వస్తాయి. దేవుడు అంటే అది క్షమించబడని పాపం అయితే ఆ పిల్లల మీదకి అది దాడిగా వెళ్తుంది అంటున్నాడు. హల్లెలూయా. తల్లిదండ్రుల దోషాలు పిల్లలు ఒడిలో వేస్తాను అంటున్నాడు. ఇది ఎక్కడ న్యాయం అని మనం అడగడానికి లేదు. ఆమె చెప్దాం. దేవుని తీర్పు క్షమించబడని పాపం అది. ఇక్కడ క్షమించబడని తల్లిదండ్రుల అపరాధం ఉంది. క్షమించబడని తల్లిదండ్రుల దోషం ఆ 3-4 తరాల పిల్లల మీదకి వేసేసారు. పాపం చేసింది ఒకళ్ళు, దీని శిక్షను మరొకళ్ళు అనుభవిస్తున్నారు. పాపం ఇక్కడ తల్లిదండ్రుల్లో ఉంటే వీళ్ళకి రాలా శిక్ష, ఈ పాపం చేసిన తల్లిదండ్రులు రాలా. వీళ్ళ తర్వాత 3-4 తరగాల వాళ్ళ మీద పడి వాళ్ళు పాపం చేయకపోయినా వీళ్ళది శిక్ష, వీళ్ళ పంట వాళ్ళు పోతుంది. ఈ మంత్ర విద్య ఆత్మలు ఈ విధంగా దాడి చేస్తాయి. వాళ్ళ పిల్లల జీవితాల్లో నెమ్మది లేక, అభివృద్ధి లేకుండా ఈ దోషం ఏం చేస్తుంది, వాళ్ళు అడ్డగిస్తుంది. ఎందుకంటే ఈ పాపం క్షమించబడాలి యేసు రక్తం చేత. గట్టిగా ఆమె చెప్తాం. వారి జీవితాల్లో ఈ విధంగా అట్టడికి వెళ్ళిపోయేలా చేస్తున్నాయి పితృ పారంపర్యపరంగా వచ్చి. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్న మాటను మనం అర్థం చేసుకుని వీటిని విరగొట్టాలి వేస్తున్నాము. ఆమె చెప్తాం. హల్లెలూయా. కీర్తనలు 51వ కీర్తన 5వ వచనం చదువుదాం. దావీదు ఒక మాట మాట్లాడుతున్నాడు అక్కడ పాపాల గురించి. 51వ కీర్తన 5వ వచనం ఏమని రాయబడి ఉందంటే, నేను పాపములో పుట్టిన వాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భము ధరించింది అంటున్నాడు దావీదు. ఆమేన్. నేను పాపంలోనే పుట్టాను అంటున్నాడు. హల్లెలూయా. దావీదు తన పాపాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పాడు. ఇక్కడ పాపమంతటికి మూలాన్ని ఎత్తి చూపుతున్నాడు. హల్లెలూయా. తన తల్లి గర్భంలో తాను రూపుదిద్దుకుంటున్నప్పటి నుంచి తన స్వభావం చెడ్డదని అతను ఒప్పుకుంటున్నాడు. ప్రతి మానవుడి స్వభావం తల్లి గర్భంలో రూపుదిద్దుకుంటున్నప్పటి నుంచి మంచిదేం కాదు. ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవుడి చెడ్డదే. ఆమె చెప్తాం. అయితే దేవుడు ఏమన్నాడంటే, యేసు ప్రభు తప్ప ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి వ్యక్తి విషయంలో ఇది నిజం. ఆయన ఒక్కడే ఏ పాప లేకుండా పుట్టింది. ఆయనలో ఏ పాపం లేదు. ప్రతి మానవులో పాపం. ఆమె చెప్తాం. అలాగే దేవుడు మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు మనుషులందరిలాగా కాక దేవుని ఆత్మ మూలంగా కన్యకు జన్మించాడు కాబట్టి ఆయనలో పాపం లేదు. గట్టిగా ఆమె చెప్తాం. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, ఆదామవ్వ పాపంలో పడినప్పటి నుంచి స్త్రీ పురుషులందరికీ భ్రష్ట స్వభావం వచ్చింది. ఆజ్ఞ అతిక్రమించిన తర్వాత ఏదైనా తోటలో ఆదామవ్వ ఎప్పుడైతే పాపం చేశారో అప్పటి నుంచి ప్రతి మనిషికి పాప స్వభావం వచ్చింది. గట్టిగా ఆమె చెప్పారు. దాని వారు తమ సంతానానికి ఈ పాప స్వభావాన్ని అందజేశారు. గట్టిగా ఆమె చెప్పారు. సో అందుకే దావీదు అన్నాడు, నేను తల్లి గర్భంలో ఉండగానే పాపంతో పుట్టానంటున్నాను. నేను పాపం లేని వ్యక్తిని కాదు, నేను తల్లి గర్భంలో ఉండగానే పాపంలో ఉన్నాను అంటున్నాను. హల్లెలూయా. అయితే ఏమంటున్నాడంటే, ఈ పాప స్వభావాన్ని
ఈ పాపపు క్రియలన్నిటినీ తీసివేయగలిగింది యేసు రక్తం ఒకటే. యేసు రక్తంలోని ఇది కడగబడేది. ఆమేన్ చెప్తాం. పితృ పారంపర్య పాప దోషాలన్నీ కూడా ఈ చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాల ద్వారా ఎవరి జీవితాలు ఏలుబడి చేయకుండా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా తుడిచిపెట్టబడాలి, తీసివేయబడాలి. గట్టిగా ఆమేన్ చెప్తాం. 58వ కీర్తనలో 3వ వచనం కూడా చదువుతాం. 58వ కీర్తనలో 3వ వచనంలో తల్లి కడుపున పుట్టినది మొదలుకుని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉందరు, పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోదురు. ఆమె ఇక్కడ కూడా ఏమని చెబుతున్నాడంటే ఇక్కడ మనం చూడొచ్చు. దావీదు హల్లెలూయా పుట్టిన వెంటనే అందరూ భ్రష్ట స్వభావంతోనే ఈ లోకంలోకి వస్తారంటున్నాడు. మంచి స్వభావంతో అయితే రారు. ఆమె చెప్దాం. ఎందుకనంటే ఆ స్వభావం తల్లి గర్భంలోనే వచ్చింది. మనిషి వేసే మొదటి అడుగు సరైన మార్గానికి వ్యతిరేక దిశలోనే వేస్తారు. ఈ మంత్ర విద్యాత్మలు ఎవరిలో కూడా మంచిగా నడిపించబడరు, వ్యతిరేకంగా నడిపిస్తాయి. ఆమె చెప్దాం. మనిషిలో ఉన్న భ్రష్ట స్థితికి తేటతెల్లమైన రుజువుల్లో ఒకటి అబద్ధాలు. సో అబద్ధం అనేది మనిషి జీవితాన్ని పతనానికి నడిపిస్తుంది. ఏ తల్లిదండ్రుల జీవితాలు అబద్ధాలు ఉన్నా ఆ పిల్లల జీవితాల్లో ఆ అబద్ధం మళ్ళీ శిక్షగానే వస్తాయి. వారి జీవితాల్లో అది శిక్ష. ఆమె చెప్దాం. అందుకే దేవుడు ఏమంటున్నాడు, ప్రతి వ్యక్తిలో మొట్టమొదటి కనిపించే పాపాల్లో అబద్ధం ఒకటి. ఆమె చెప్దాం. ప్రతి వ్యక్తిలో గట్టిగా ఆమె చెప్దాం. మనుషులు వాళ్ళ చిన్నప్పటి నుంచి అబద్ధాలు ఆడడం మొదలెడతారు. ఇప్పుడు కాదు, చిన్నతనంలో ఉండే మానవ జీవితంలో అబద్ధాలు ఉన్నాయి. అదొక పాపం. హల్లెలూయా. అయితే కాబట్టి వయసు పెరిగే కొద్దీ ఇందులో వారు ఆరితేరిన వారు అయిపోతారు. ఆమె చెప్దాం. ఈ మంత్ర విద్య ఆత్మలు ఏం చేస్తాయంటే తల్లిదండ్రుల ద్వారా వచ్చిన ఈ పాపపు అబద్ధాలు వారి జీవితాల్లో ఇంకెక్కువ అయ్యేలా చేస్తుంది. వారి జీవితాల్లో అబద్ధాలు ఎక్కువయ్యే కొద్దీ మోసాలు ఎక్కువైపోతాయి, దగాలు ఎక్కువైపోతాయి. వారి జీవితాలు స్థిమితం ఉండదు, నెమ్మది ఉండదు. ఏది నిజమో ఏది అబద్ధమో తెలియనంత భయంకరమైన స్థితిలోకి వారి అబద్ధాల జీవితాలు వెళ్ళిపోతాయి. మంత్ర విద్య ఆత్మలు తల్లిదండ్రుల ద్వారా అబద్ధాలు ఆడే ఆ పరిస్థితులు కూడా పిల్లల జీవితాల్లో శాపాలుగా తీసుకొస్తాయి. అందుకనే తల్లిదండ్రులు ఎన్నడూ కూడా మన జీవితాల్లో యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన మన నోటి నుంచి అబద్ధాలు రావు. తెలియక మాట్లాడిన పాపాలు కూడా ఒప్పుకుని యేసునామలో యేసు రక్తంలో కడిగి వేయబడాలి. మరలా ఎన్నడూ మన నోటి నుంచి అబద్ధాలకి చోటు ఇవ్వదు. అవి మళ్ళీ మన పిల్లల మీద దాడి చేస్తాయి. సో అందుకనే మనం అబద్ధాలు ఆడకూడదు. అబద్ధం సాతాను. ఆమె చెప్తాం. సో వాడు అబద్ధాలు ఆడేలా చేస్తాడు. గట్టిగా ఆమె చెప్తాం. కానీ మనం అబద్ధాలు ఆడకూడదు. గట్టిగా ఆమె చెప్తాం. అందుకని ఏమంటున్నాడు, ఈ అబద్ధపు క్రియలను నాశనం చేయాలి యేసునామములో. హల్లెలూయా. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 25 కూడా చదువుదాం. అక్కడ ఒక మాటని దేవుడు మనతో మాట్లాడుతుంది. ఇర్మియా గ్రంథం 3:25, 3వ అధ్యాయం 25 వచనం చదువు. సిగ్గునొందిన వారమే సాగిలపడదాము రండి, మనము కనబడకుండా అవమానం మనల్ని మరుగు చేయనుగాక. మన దేవుడని యెహోవా మాట వెనక మనము మన పితరులను మన బాల్యము నుండి నేటి వరకు మన దేవుడని యెహోవాకు విరోధంగా పాపం చేసిన వారు. ఆమె ఏమంటున్నాడు, సిగ్గునందాల్సిన పరిస్థితి మంత్ర విద్యాత్మలు తీసుకొస్తాయి. తల్లిదండ్రులు చేసిన పాపాలు పిల్లల జీవితాల్లో సిగ్గును, తల్లిదండ్రుల్లో సిగ్గు రాదు అక్కడ చెప్పబడుతున్నది. వారి తర్వాత పిల్లల జీవితాల్లోకి ఆ సిగ్గు, ఆ పాపం ద్వారా సిగ్గు వచ్చేలా చేస్తారు. ఏమని చెప్తాం, అవమానం. తల్లిదండ్రుల పాపాల ద్వారా వాళ్ళకి అవమానంగా రాలా, వాళ్ళ 3-4 తరాల్లో ఉన్న పిల్లలకు అవమానం వచ్చింది. మంత్ర విద్య ఆత్మలు ఎలా దాడి చేస్తున్నాయి చూడండి. ఆమె చెప్తాం. అంతేకాదు వాళ్ళు దేవుడు మాట వినలేదు. తల్లిదండ్రులు దేవుడు మాట వినలేదు అక్కడ. ఆమె చెప్తాం. సో వినలేదు కాబట్టి వాళ్ళు చిన్నప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా దేవుడికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నారు. ఆ తర్వాత పిల్లల మీదకి ఇది శిక్షగా వెళ్ళింది. ఆ 3-4 తరాల వాళ్ళ మీదకి దేవుడి మాట వినని తల్లిదండ్రుల పాపం శిక్షగా వెళ్ళింది. సో వాళ్ళు ఈ పాపాన్ని భరించాల్సి వస్తుంది. ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు, ఇలాంటి మంత్ర విద్య ఆత్మల క్రియలు తల్లిదండ్రుల పాపాలు పిల్లల మీద అనుభవించేలా చేస్తున్న బలవంతుడి క్రియ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో వేరులతో సహా పెళ్లగించబడునుగా. విలాప వాక్యాలు 5వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. అక్కడ ఒక మాటని మనతో పరిశుద్ధ ఆత్మదేవుడు మాట. విలాప వాక్యాలు 5వ అధ్యాయం 7వ వచనం ఏమనుంది, మా తండ్రుల పాపం చేసి గతించిపోయి మేము వారి దోష శిక్షను అనుభవించున్నాం. ఇక్కడ పిల్లలు అంటున్నారు, మా తండ్రులు పాపం చేసి చచ్చిపోయారు, వాళ్ళు మేము ఈరోజు వాళ్ళు చేసిన పాపాలకి శిక్షణ అనుభవిస్తున్నాం అంటున్నారు.
ఈరోజు మా జీవితంలో వాళ్ళ పాపాలకి మాకు శిక్ష పడుతుంది అంటున్నారు. ఇక్కడ ఉన్న పిల్లలు ఎలా మాట్లాడుతున్నారంటే తల్లిదండ్రుల పాపాలకి శిక్షణ అనుభవిస్తున్నాం అంటున్నారు. ఈరోజు చాలా మంది పిల్లల జీవితాల్లో కూడా ఇదే పరిస్థితి. ఆమె చెప్దాం, వారి తల్లిదండ్రులు పాపాలు చేసి వాళ్ళు చచ్చిపోతారు, కానీ వీళ్ళ జీవితాల్లో ఆ పాపాలు అలాగే నిలబడి అంటే శిక్ష అనమాట. హల్లెలూయా. వాళ్ళు ఈరోజు ఆ పిల్లలు తమ తండ్రుల శిక్షను అనుభవిస్తున్నారంటే వాళ్ళు వీళ్ళకి తగినదే అంటున్నాడు దేవుడు. ఎందుకంటే వాళ్ళు ఒప్పుకోకుండా తల్లిదండ్రులు ఆ పాపాలు అలాగే చేసి చచ్చిపోయి వెళ్ళిపోయారు. ఆ పాపాలు తర్వాత తరం మీదకి వచ్చింది. ఇక వాళ్ళు అనుభవించాల్సింది, ఎందుకంటే అక్కడ స్వస్థత లేదు, విడుదల లేదు. మరి ఇప్పుడు ఈ తరం వారైనా యేసుని సొంత రక్షకుడిగా అంగీకరించి యేసు రక్తం చేత కడగబడితే ఆ పాపాలకు విడుదల ఉంది. కానీ వారు గనక ఇంకా యేసుని సొంత రక్షకుడిగా అంగీకరించకుండా మరి ఆ పాపాల్లోనే జీవిస్తే కనుక ఇంక రెట్టింపు అవుతుంది కానీ తగ్గదు. అదే దేవుడు మాట్లాడుతున్నాడు, పితరులు పారంపర్యాచారంగా ఈ విధంగా పిల్లల మీదగా దాడి వచ్చింది. యెహెజ్కేలు గ్రంథం 18:2 కూడా ఒక మాటను దేవుడు మాట్లాడుతున్నాడు. చదువు 18:2. తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లలు పళ్ళు పులిసినని మీరు చెప్పుచూ వచ్చేదరే ఇజ్రాయేలీల దేశమును గురించి ఈ సామెత మీరు ఎందుకు పలికెదరు? ఆమె తండ్రులు ద్రాక్షకాయలు తింటే పిల్లల నోళ్ళు పులిసినాయి అంట. తినని పిల్లల నోళ్ళు పులిసినాయి అంటే తల్లిదండ్రులు చేసిన పాపం పిల్లల మీదకి వచ్చిందని అర్థం ఇక్కడ. హల్లెలూయా. వాళ్ళు తిన్నటువంటి ద్రాక్షకాయలు వీరి నోళ్ళు పులిసేలా చేసినాయి. గట్టిగా ఆమె చెప్దాం. అంటే వాళ్ళ పైకి వచ్చిన ప్రమాదాలు, విపత్తులు వాళ్ళ పాపాల కారణంగా కాదని తమ తల్లిదండ్రుల పాపాలు బట్టేనని భావించారు వాళ్ళు. ఆమె చెప్దాం. ఎప్పుడు తాము చేసిన పాపాలకు బాధ్యత మరొకరి మీదకి నెట్టివేయడం. ఆమె చెప్దాం. పరిస్థితుల ప్రభావం అనో కర్మ అనో సరిపెట్టడం మానవ స్వభావం. ఇది ఇలా జరగడం మన కర్మలే, అలా అనుకోవడం ఇది మనిషి ఆలోచన. కానీ తల్లిదండ్రులు చేసినటువంటి ఆ పాపాలు అలా నిలిచి ఉండడం తర్వాత తరం మీద దాడి చేసింది అంటున్నాడు దేవుడు. ఇక్కడ అలాగే జరిగింది వాళ్ళ తల్లిదండ్రుల పిల్లల విషయాల్లో. ఆమె చెప్దాం. సో వాళ్ళు విడుదల పొందుకోలేక అంటున్నారు, మా తల్లిదండ్రులు చేసి వాళ్ళు పాపం చేసి చచ్చిపోతే ఈరోజు మేము అనుభవిస్తున్నాం ఆ పాప దోషాలు. ఎంత బాధాకరమైన విషయమో వాళ్ళ జీవితంలో. వాళ్ళు ద్రాక్షకాయలు తింటే వీళ్ళ నోళ్ళు పులిసాయని చెప్తారు, పిల్లల నోళ్ళు. అంటే వారి తరంలో పాపం జరిగింది, వీరి తరంలో శిక్ష పడింది. మంత్ర విద్య ఆత్మలు వారి జీవితాల్లో నెమ్మది లేకుండా చేసినాయి. తల్లిదండ్రులు పాపాలు బిడ్డల మీద ఉన్నప్పుడు వారి జీవితాల్లో నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, ఆదరణ ఉండదు, ఏది ఉండదు. గట్టిగా ఆమె చెప్పడం. వారి పాపం ద్వారా వీరు ఏం చేయబడతారంటే ఆ రోజుకి కృషించిపోతూ ఉంటారు. గట్టిగా ఆమె చెప్పడం. హీన స్థితికి వెళ్ళిపోతూ ఉంటారు. యోబు గ్రంథం 27:14 యోబు గ్రంథంలో 27:14 చదువు. అక్కడ మనం చూడవచ్చు ఒక మాటని, వారి పిల్లలు విస్తరించిన ఎడల అది ఖడ్గం చేత పడుటకే కదా. వారి సంతానమునకు చాలినంత ఆహారం దొరకదు. ఆమె చెప్దాం. తల్లిదండ్రులు చేసిన ఒక తరంలో పాపం తర్వాత తరం మీదకి ఆహారం లేకుండా చేస్తుందాం. అంటే తర్వాత తరం అంత కరువులోకి వెళ్ళిపోద్ది. ఈ పాపపు శిక్ష ఎలా పడుద్ది అంటే ఆ పిల్లల మీద, ఆ 3-4 తరాల మీద ఆహారమే దొరకదంట వాళ్ళకి. ఈ శిక్ష, ఈ తల్లిదండ్రులు చేసిన పాప శిక్ష. వీళ్ళు పాపాలకు క్షమాపణ పొందకుండా చచ్చిపోయారు, కానీ ఈ పాపం అలాగే నిలబడి ఉంది. ఈ పాపం కారణం చేత ఆ తర్వాత తరం పిల్లలకి కరువు వస్తుందంట. అంటే వాళ్ళకి ఆహారం కూడా దొరకనంత కరువు వస్తుందట. అంత భయంకరమైన పరిస్థితిని ఈ మంత్ర విద్య ఆత్మలు తీసుకొస్తారు. ఈ తల్లిదండ్రులు చేసిన పాపాల మూలంగా తర్వాత తరం వాళ్ళు ఏమైపోతారంటే ఒక మానసికంగా అసలు ఏమి దొరకని కరువులోకి వెళ్ళిపోతారు. ఇది చాలా మంది ఉద్యోగాలు లేని కరువు అనుభవిస్తున్నారా, చాలా మంది ఆరోగ్యం లేకుండా కరువు అనుభవిస్తున్నారు, నిజంగా ఆహారం లేకుండా కరువు అనుభవించే వాళ్ళు కూడా ఉన్నారు. ఇది కారణం ఏంటంటే ఆ తల్లిదండ్రులు వాళ్ళు పాపాలు చేసి అలాగే ఆ పాపాలను వదిలేసి వీళ్ళకి ఆస్తిగా వెళ్ళిపోయారు. సో ఇప్పుడు ఈ పాపాలు వాళ్ళని ఏం చేస్తున్నాయంటే ఆహారం తిననంత కరువులోకి తీసుకువెళ్తారు. అంటే వాళ్ళు బ్రతకనివ్వకుండా ఆ పాపం ఏం చేస్తుందంటే వెంటాడుతారు. వాళ్ళని సరిగా జీవించలేకుండా ఆ తల్లిదండ్రుల పాపం వీళ్ళని ఏం చేస్తుందంటే కరుగుతున్నాయి. పాపం ఏం చేస్తుందంటే ఆ తర్వాత తరంలో ఉన్న పిల్లల్ని కరువుకుంటూ వెళ్తాను, నువ్వు ఎక్కడ బాగుపడతావో చూస్తాను అని మంత్ర విద్య ఆత్మలు, ఈ చేతబడి చెల్లంగి మాంద్రి శక్తి ప్రభావాలు, తల్లిదండ్రులు చేసిన పాపాలు వాళ్ళని తరుగుతున్నాయి. వాళ్ళని జీవితంలో స్థిరపడినే కూడా తరుగుతున్నాయి, వారి కుటుంబంలో స్థిరపడినే కూడా తరుగుతున్నాయి, వారి ఆరోగ్యంలో స్థిరపడినే కూడా తరుగుతున్నాయి, వారి పిల్లల జీవితాల్లో ఉద్యోగాల్లో స్థిరపడినే కూడా తరుగుతున్నాయి. కొంతమందికి అయితే వివాహ జీవితాల్లో, కొంతమందికి వివాహాలు కాకుండా తరుగుతున్నాయి,
కొంతమందికి వివాహాలు అయిన వాళ్ళ జీవితాల్లో తరుముతున్నాయి, కొంతమందికి పిల్లల జీవితాల్లో తరుముతున్నాయి. ఎంత భయంకరమైన కరువు అంటే ఇక ఎలా అంటే ఏదో అంటారు, అది ఎలా అంటే అన్నీ ఉన్నా సరే ఏమి చేయడానికి వీలు లేనా అంట కరువు ఆమె. సో అలాంటిది కూడా తల్లిదండ్రుల పాపం వచ్చో. కొంతమంది చూడండి, ఆహారాన్ని చాలా వెరైటీస్ వండుతారు, చాలా సమృద్ధిగా వండుకుంటారు, బట్ ఆ నోట్లోకి వెళ్ళదు, వారి నోట్లోకి వెళ్ళదు. వారు వండుకున్నారు, అన్నీ చేసుకున్నారు, బట్ లోపలికి వెళ్ళదు. శాపం, తల్లిదండ్రుల పాపం. కొంతమంది పిల్లల జీవితాలు ఇలా దారుణంగా వెళ్ళిపడుతున్నారు. వారు అన్నీ వండుకున్న మనశ్శాంతి ఉండదు, ఆహారం తినడానికి ఉండదు, నెమ్మది ఉండదు, వారి నిద్ర కూడా అసలు ఉండదు వాళ్ళకి. ఈ తల్లిదండ్రుల పాపం పిల్లల మీద ఉన్నప్పుడు వాళ్ళకి నిద్ర ఉండదు. మనశ్శాంతి లేని వాళ్ళకి, మనోవేదనతో ఉన్న వాళ్ళకి నిద్ర ఎలా పట్టిద్ది? సో ఈ తల్లిదండ్రుల పాపం వచ్చేసి వీళ్ళు ఇలాగ చచ్చిపోయారు, వెళ్ళిపోయారు, ఆ పాపం అలాగే నిలబడిపోయి ఉంది. సో తర్వాత తరం మీదకి అది ఎలా ఉందంటే వారి జీవితాల్లో నిద్ర లేకుండా చేస్తారు. మానసికంగా, శారీరకంగా, ఆత్మీయంగా కృంగిపోయేలా చేస్తుంది, నెమ్మది లేకుండా చేస్తుంది తల్లిదండ్రుల పాపం. ఆ పిల్లలేమో నా జీవితం ఎందుకు ఇలా అవుతుంది, నేనేం చేశానని అని వాళ్ళు కుమిలిపోతూ ఉంటారు. నిజానికి పాపం వాళ్ళు ఏం చేయకపోవచ్చు, కానీ వీళ్ళ తల్లిదండ్రుల పాపం వాళ్ళని ఏం చేస్తుందంటే కుదురుగా ఉండనివ్వదు, నెమ్మదితో ఉండనివ్వదు. ఎందుకంటే వీళ్ళు పాపం చేసి చచ్చిపోయి వెళ్ళిపోయారు, ఒప్పుకోకుండా, విడుదల పొందుకోకుండా, క్షమించబడకుండా. ఈ పాపం వాళ్ళకి ఆస్తిగా వెళ్ళిపోయింది. వాళ్ళ జీవితాల్లో, ఆ పిల్లల జీవితాల్లో నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. వీళ్ళకి అర్థం కాదు ఎందుకు ఇలా జరుగుతుంది, ఏం జరుగుతుందని. కరెక్ట్గా ఇది తల్లిదండ్రుల పాపం. తల్లిదండ్రుల పాపం పిల్లల జీవితాలని, ఆ తర్వాత 3-4 తరాల జీవితాలను కూడా నెమ్మది లేకుండా చేస్తాయి. ఈ చేతబడి, చెలగి, మందిరి శక్తులు విపరీతంగా దాడి చేస్తాయి వాళ్ళ మీద. కుదురులేని మనస్తత్వాలు వేస్తే అసలు వాళ్ళ జీవితాల మీద వాళ్ళకి విరక్తి కలిగేలా చేస్తాయి. వాళ్ళ జీవితాలు ఎందుకు బ్రతుకుతున్నామా అని చెప్పేసి ఒక రకమైన ఆందోళనకి గురయ్యేలా చేస్తాయి. ఈ తల్లిదండ్రుల పాపాలు పిల్లల జీవితాలను అంత నాశనాలకు నడిపించడానికి అంకణం కట్టుకుంటాయి. ఈ మంత్రవిద్య ఆత్మలు చాలామంది పిల్లల జీవితాల్లో అంత కరువులకు తీసుకెళ్ళి వారికి ఏమి దొరకకుండా చేస్తాయి. అంటే ఒక దరిద్రతను తీసుకొస్తారు ఈ తల్లిదండ్రుల పాపం. ఈ తల్లిదండ్రులు ఈ పాపం చేసిన వాళ్ళు బాగానే బ్రతుకుంటారు, ఆ తరంలో వాళ్ళకి ఏమి లోటు ఉండకపోవచ్చు, వాళ్ళు బాగానే అన్ని అనుభవించి ఉండొచ్చు. ఈ చచ్చిపోయిన వాళ్ళు అంటే వాళ్ళ తరంలో బాగా పాపాలు చేసి, అపరాధాలు చేసి, దోషాలు చేసి, వాళ్ళు బాగా తిని, వాళ్ళు బాగా ఉండి, వాళ్ళకేముండదు. అప్పుడు వాళ్ళు బాగానే పాపాలు చేసుకుని చచ్చిపోయారు. కానీ ఈ పాపం ఏమైందంటే ఆ తర్వాత తరం మీదకి కరువు రూపంలో వెళ్ళింది. అంటే ఇప్పుడు వీళ్ళు అనుభవించిన స్తోమత వాళ్ళకి లేకుండా పోతుంది. వాళ్ళ జీవితాల్లో రోగాలు, వాళ్ళ జీవితాల్లో సమస్యలు, ఆ పిల్లల జీవితాల్లో కరువులు, ఆ పిల్లల జీవితాల్లో ఆకలికి అలమటించడం, ఆ పిల్లల జీవితాల్లో వేదన. ఎందుకంటే ఈ తల్లిదండ్రులు పాపం చేసి వెళ్ళిపోయారు, వీళ్ళు ఈ ఆస్తి వాళ్ళకి వెళ్ళిపోయింది. ఇది అనుభవించే ఆస్తి కాదు, దారిద్ర్యంతో కూడిన ఆస్తి. ఇది పాపంతో కూడిన శాపంతో వస్తున్నటువంటి మంత్ర విద్య ఆత్మల చేత ఏలుబడి చేసేలాగా ఆవరించబడి ఈ తల్లిదండ్రుల పాపం చేత వాళ్ళు పూర్తిగా బంధించబడున్నారు. హల్లెలూయా. వాళ్ళకే అర్థం కాదు ఇది ఎలా, ఇదేంటి, ఈ జీవితానికి సమాధానం. యేసు ఒక్కడే దీనికి జవాబిచ్చి, యేసుక్రీస్తు నామంలో ఆ బంధకాలు తెంచివేయబడేది నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా ఈ తల్లిదండ్రుల పాపాల పిల్లల మీద ఏలుబడి చేసేలా మంత్ర విద్య ఆత్మలకి ఎవరు ఏలుబడి చేస్తున్నా ఈ రాత్రి కాల సమయంలో వేర్లతో తొలగించబడును గాక, కరువులన్నీ తొలగించబడును గాక, కరువులన్నీ తీసివేయబడును గాక. ఇంకా మనం చూడొచ్చు ఇంకొక మాటని, ఎంత హీన స్థితికి ఇది నడిపిస్తుంది. కీర్తన 21వ కీర్తన 10వ వచనం చదువు. 21వ కీర్తనలో 10వ వచనం, తల్లిదండ్రుల పాపాలు పిల్లల మీద ఎంత హీన స్థితి తీసుకెళ్తాయో. భూమి మీద ఉండకుండా వారి గర్భఫలమును నీవు నాశనం చేసేది, నరుల్లో ఉండకుండా వారి సంతానమును నశింపచేసేదు. ఈ తల్లిదండ్రుల పాపం మూలంగా వచ్చిన శిక్షకి కొంతమంది గర్భఫలమే ఉండదంట. ఆ భూమి మీదే లేకుండా చేస్తానంటున్నాడు దేవుడు. ఆమె చెప్దాం. దావీదు అంటున్నాడు, తల్లిదండ్రులు చేసిన పాపాలకి తర్వాత తరంలో పిల్లలకి గర్భఫలాలే ఉండవు. కొంతమంది గర్భఫలాలు లేకపోవడానికి కారణం కూడా తల్లిదండ్రుల పాపాలు. కొంతమంది పిల్లలకి వివాహాలు అవుతాయి కానీ గర్భఫలాలు ఉండవు. ఆ గర్భఫలాలు లేకపోవడానికి కూడా పితరనాటి పాపాలు వారి మీద వెళ్ళిపోయింది. నిజం, గట్టిగా ఆమె చెప్పు. కారణాలు ఏంటనుకుంటున్నారు? తల్లిదండ్రులు చేసిన పాపం ఆ పిల్లల మీదకి వెళ్ళిపోయింది, వాళ్ళ గర్భాలు మూయబడ్డాయి. ఆమె చెప్తాం. సో ఆ గర్భాలు ఇంకా తెరవబడకపోవడానికి కారణం ఆ పాప దోష క్షమించబడాలి. గట్టిగా ఆమె చెప్తాం. అందుకే ఆయన ఏమంటున్నాడంటే వాళ్ళ సంతానం అంటూ భూమి మీద లేకుండా అందరిని ధ్వంసం చేసే పరిస్థితి ఏర్పడుతుంది ఆ పాపం ద్వారా. హల్లెలూయా. పూర్తిగా తుడిచిపెట్టేయడం,
వంశమే లేకుండా తుడిచిపెట్టేవాడు. ఇది తల్లిదండ్రుల పాపమే. గట్టిగా ఆమె చూద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు, తల్లిదండ్రుల పాపాలు పిల్లల జీవితాల్లో ఏది లేకుండా మిగలకుండా చేసేస్తాయి. వాళ్ళకి ఏ రూపంలో ఏది మిగలనేమో వాళ్ళకి. హల్లెలూయా. 37వ కీర్తన 28వ వచనం కూడా చదువుదాం. అక్కడ ఒక మాట దేవుడు మనకి తెలియజేస్తాడు. 37వ కీర్తన 28వ వచనం, ఏలయనగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు, ఆయన తన భక్తులను విడువడు, వారన్నిటికీ కాపాడబడుదురు గాని భక్తిహీనుల సంతానం నిర్మూలమగును. ఆమేన్ చెప్దాం. తల్లిదండ్రులు ఎవరైతే పాపం చేశారో వారిలో భక్తి లేదనుకోండి దేవుని ఎడల, వారి సంతానమే నిర్మూలం అవుతుంది తర్వాత. సో వీరు చేసిన ఈ పాపము తర్వాత వాళ్ళ సంతానం హీనమైపోయేలాగా, ఆ సంతానం ఇక జీవితంలో నెమ్మది లేకుండా నశించిపోయేలా జరుగుతుంది అన్నమాట. ఇది పాపం మూలంగా వస్తున్న శాపం. అది ఈ మంత్ర విద్య ఆత్మల దాడిని మనం చూడొచ్చు. ఈ విధంగా కుదురులేని జీవితాలు ఎలా తీసుకొస్తాయి. గట్టిగా ఆమె చెప్తాం. అలాగే యెషయా గ్రంథం 57వ అధ్యాయం 3వ వచనం కూడా చదివినట్లయితే, యెషయా గ్రంథంలో ఒక మాటను దేవుడు తెలియజేస్తుంది. 57వ అధ్యాయం 3వ వచనం, మంత్ర ప్రయోగపు కొడుకులారా, వ్యభిచార సంతానమా, వేశ్య సంతానమా, మీరిక్కడికి రండి. ఆమె చెప్దాం. హల్లెలూయా. దేవుడు ఏమని చెబుతున్నాడు అక్కడ చూడండి. కొంతమంది వ్యభిచార సంతానం గురించి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. గట్టిగా ఆమె చెప్తాం. వీళ్ళు కూడా పాపాన్ని మూట కట్టుకున్న వాళ్ళే. ఆమె చెప్దాం. ఆ దుర్మార్గులు ఎలా ఉన్నారంటే ఆ తరంలో, హల్లెలూయా, వాళ్ళు వేశ్య సంతానం అంటున్నాడు. ఆమె చెప్దాం. ఆత్మ సంబంధమైన వ్యభిచారం చేసినటువంటి వాళ్ళు వీళ్ళు. ఆమె చెప్దాం. హల్లెలూయా. వాళ్ళ పాపం కూడా ఏం చేయబడిందంటే తర్వాత తరాల మీద దాడి చేయబడింది. వారి పిల్లల తరాల మీద వీళ్ళు కూడా వ్యభిచార పాపాలు చేసి చచ్చిపోయారు. ఆ వ్యభిచార పాపం అట్లాగే నిలబడింది. కానీ ఆ తర్వాత వాళ్ళ పిల్లల తరాల మీదకి ఆ పాపం వెళ్ళిపోయింది. ఆ పిల్లల తరాలు వారు ఆ శిక్షను అనుభవించాల్సి వచ్చింది. మంత్రి విద్య ఆత్మల దాడి ఎలా ఆవరిస్తుందో చూడండి. ఆమె చూద్దాం. తల్లిదండ్రుల పాపాలు పిల్లల జీవితాలు ఎంత దారుణంగా హింసిస్తున్నాయో, ఎంత హీన స్థితికి నడిపిస్తాయో దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 34వ వచనం. అక్కడ కూడా మనం చూడొచ్చు ఎంత దారుణంగా వారి జీవితాల్లో శిక్షణ అనుభవించడం, పడిపోవడం, ప్రతిసారి పడిపోవడం, పైకి లేవనెత్తబడ్డం. సర్ప సంతానమా, మీరు చెడ్డవారై ఉండి ఎలాగో మంచి మాటలు పలుకగలరు, హృదయమందు నిండి ఉండి దాన్ని బట్టి నోరు మాట్లాడును కదా. ఆమేన్. ఇక్కడ యేసు ప్రభు చెప్తున్న మాట, ఈ తల్లిదండ్రులు సర్ప సంతానం అంట. సర్ప సంతానం అంటే విషం, పాముకి విషం ఉంటుంది. ఆ విషానికి సంబంధించిన సంతానం అంటున్నాడు. ఆ దుష్ట ప్రవర్తన కలిగిన తరం. ఆ తల్లిదండ్రులు ఎలాంటి వారంట? చెడు ప్రవర్తన కలిగిన, చెడ్డ ప్రవర్తన కలిగిన తరం. వీరు ఈ చెడు ప్రవర్తన కలిగి ఇలాగే చచ్చిపోయారు ఆ పాపం చేసి. వీరి పాపం అలాగే నిలబడి ఉంది. వీళ్ళ తర్వాత సంతానం మీదకి వెళ్ళిపోయింది ఈ దోషం అన్న. ఆమె చెప్తాం. వీరు చెడ్డవారై ఉండి మంచి మాటలు ఎలా పలుకగలుగుతారు మీరు అంటున్నాడు దేవుడు ఇక్కడ. హల్లెలూయా. మీరే చెడ్డవారై ఉండి మీ నోటి నుండి మంచి మాటలు ఎలా పలకగలరు మీరు అంటున్నాడు. హల్లెలూయా. అది ఎంత దాడి చేస్తుందో వారి పిల్లల జీవితాల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. గట్టిగా ఆమె చెప్దాం. హల్లెలూయా. అందుకే యేసు ప్రభు అంటున్నాడు, పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా ఎన్నడూ క్షమాపణకు నోచుకొని పాపం చేసే రకం మనుషులు వీరు. దేవుడు కూడా క్షమించాడు. ఇక అలాంటి పాపం చేశారు ఈ తల్లిదండ్రులు. ఇక్కడ మనం చదువుతున్న తల్లిదండ్రులు, ఈ సర్పసంతానపు తల్లిదండ్రులు, అసలు ఇక దేవుడు కూడా ఈ పాపాన్ని క్షమించాడు. అలాంటి పాపం చేశారు వీరు. సో ఇలాంటి పాపం చేసిన వాళ్ళతో దేవుడు అంటాడు సర్ప సంతానమా అని. గట్టిగా ఆమె చెప్దాం. వారితో అంటున్నాడు హల్లెలూయా, దేవుని సత్యం పట్ల, వెలుగు పట్ల, యేసుక్రీస్తు పట్ల వారి ద్వేషం దేవుని ఆత్మకు వ్యతిరేకంగా వారి బండబారిపోయేలా చేసి వారిని అలా తయారు చేసింది. ఆమె చెప్దాం. వారికి దేవుని సత్యం పట్ల విశ్వాసం లేదు, వారికి దేవుడి మాటల పట్ల విశ్వాసం లేదు. వెలుగంటే వాళ్ళకి ఇష్టం లేదు. ఎందుకంటే వీరు చీకట్లోనే ఉంటారు. ఈ తరం చీకట్లోనే ఉంది. ఈ తల్లిదండ్రుల తరం, ఇక్కడ చెప్పబడుతున్న తల్లిదండ్రులు వెలుగులోకి రావడం వాళ్ళకి ఇష్టం లేదు. ఎందుకంటే ఏ పాపమైన చీకట్లోనే జరిగింది. దొంగతనం చేయాలన్నా చీకట్లోనే వస్తుంది. ఎలాంటి భయంకరమైన పాపమైన చీకట్లోనే జరుగుతుంది. సో ఇటువంటి వారికి చీకటే కావాలంటే కానీ వెలుగు అవసరం లేదంటారు. వెలుగు యేసుక్రీస్తు ప్రభు. వీరు పాపంలో చీకట్లో మగ్గిపోయే తల్లిదండ్రుల తరం ఇది. ఆ తరం సర్ప సంతాన తరం. సో ఈ తరం వారు చీకట్లోనే ఉండిపోవడం వల్ల వీరు ఇలాగే చీకట్లో ఉండి ఆ పాపాలు చేసి వచ్చిపోయారు. ఈ చీకటి మనలో ఎవరి మీదకి వెళ్ళిందంటే ఆ తర్వాత తరం మీదకి వెళ్ళింది. ఆ తర్వాత తరం మీద అది దాడి చేస్తుంది. ఆ పిల్లల్ని చీకట్లో తీసుకువెళ్తుంది. ఆ పిల్లల పరిస్థితులు చీకట్లో తీసుకువెళ్తున్నాయి. ఆ పిల్లల స్థితిగతులు చీకట్లో తీసుకువెళ్తున్నాయి. అందుకే వాళ్ళ జీవితాల్లో వెలుగు లేదు. ఆమె
ఎవరైనా వెలుగు ఇష్టపడతారు, కానీ ఈ మంత్రవిద్య ఆత్మల వ్యక్తుల్ని చీకట్లో తీసుకువెళ్తారు. ఈ తల్లిదండ్రుల పాపాలు, చీకట్లో చేసిన వీళ్ళ పాపాలు ఇప్పుడు వాళ్ళ తరం మీదకి వెళ్ళిపోయి ఆ పిల్లల జీవితాలు చీకటి అయిపోయేలా చేసింది. వీళ్ళు చీకట్లో అంధకారంలో చేసిన పాపాలు ఆ తర్వాత తరం 3-4 తరాల మీద వాళ్ళ జీవితాలు చీకటమయం అయిపోయింది. వాళ్ళ జీవితాలు వెలుగు లేదు, వాళ్ళ జీవితాల్లో సమాధానం, వెలుగు కనబడతలేదు. ఎటు చూసినా చీకటి, ఎటువైపు చూసినా గాఢాంధకారమే కనబడుతుంది. కారణం ఒకటే, ఆ ముందు తరం ఈ సర్ప సంతానం తరం ఏం చేసింది, ఆ చీకటి పాపాలు ఆ పిల్లల మీదకి ఆస్తులుగా పంపించారు. ఈరోజు చాలా మంది పిల్లల జీవితాల్లో చీకటి కనబడడానికి కారణం ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులు వెలుగులు లేరు. ఆమె వారు వెలుగుని ద్వేషించారు. వెలుగు ఎవరు? నజరేయుడైన యేసుక్రీస్తు. ఆ వెలుగులో ఉన్నవారు చీకటిని ఏమాత్రం కూడా ఆశ్రయించారు. కానీ ఈ సర్ప సంతానంతో కూడిన తల్లిదండ్రులు చీకట్లో చీకటి పనులు చేశారు. ఈ చీకటి పనులు ఆ తర్వాత తరం మీద దాడి చేశారు. ఈరోజు చాలా మంది పిల్లల జీవితాల్లో చదువులో చీకటి, తల్లిదండ్రుల పాపమే. ఆమేన్. కొంతమంది ఉద్యోగాల్లో చీకటి, చీకటి అంటే ఉద్యోగాలు లేవు. చాలా మంది పిల్లల వివాహాల్లో చీకటి, పిల్లల జీవితాల్లో చీకటి, తల్లిదండ్రుల పాపమే. ఆమేన్. అవి అలాగే నిల్చున్నాయి, వీళ్ళ మీదకి వచ్చేసినాయి. వీళ్ళు ఆ చీకటిని అనుభవించాల్సి వస్తుంది. ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, క్రీస్తు వెలుగును వీళ్ళు ద్వేషించారు. ఈ సర్ప సంతానం క్రీస్తు వెలుగును ద్వేషించారు. నిజ దేవుడిని ద్వేషించిన పాపం వాళ్ళ మీదకి వెళ్ళిపోయింది. ఈరోజు దేవుడు అంటున్నాడు, వెలుగును ద్వేషించిన ఈ చీకటి క్రియలని రాత్రి కాల సమయంలో నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేయబడునుగాక. వెలుగు కలగా దేవుడు కోరుకుంటున్నాడు. ఈ రాత్రి మంత్రవిద్య ఆత్మల క్రియలని నాశనం చేయబడి తల్లిదండ్రుల దోషాల ద్వారా, పాపాల ద్వారా వచ్చిన పిల్లల మీద ఉన్న దాడులు క్రియలని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా పూర్తిగా నిస్సత్తు చేయబడాలి, పూర్తిగా నాశనం చేయబడాలి. వాటి క్రియలు లయపరచబడాలి, వాటి క్రియలకు అంతం కలగాలి. ఈరోజు దేవుడు చెబుతున్నాడు, తరాలకు ప్రాకే ఈ పాపం నుంచి పిల్లల జీవితాలు విడుదల పొందుకోవాలి. చాలా మంది జీవితాల్లో ఈ రాత్రి దేవుడు గొప్ప విడుదల ఇస్తున్నాడు. తరాలకు పాకే ఈ పాపాల నుంచి దేవుడు విడుదల ఇస్తున్నాడు. పిల్లల మీద పాకే ఈ పాపాల నుంచి దేవుడు విడుదల ఇస్తున్నాడు. ఎవరెవరి జీవితాలు ఈ పాపం యొక్క వంచన ఏలుబడి చేయబడకుండా ఈ రాత్రికి ఆలస్యంలో గొప్ప విడుదలను దేవుడు ఇస్తున్నాడు. హల్లెలూయా. ఎంత మంది జీవితాలు ఈరోజు మనం చూస్తే ఆ తల్లిదండ్రుల మూలంగా పిల్లల జీవితాలు అడగొట్టబడుతున్నాయి. వాళ్ళే చక్కగా పాపం చేసి చచ్చిపోయారు, వాళ్ళు చక్కగా చీకట్లో జీవించేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత తరం వీళ్ళు కూడా అదే చీకట్లోకి వస్తారు. ఆ పంట వీళ్ళు పోస్తున్నారు, ఆ దోషానికి శిక్ష వీళ్ళకబడుతుంది. చాలా మంది పిల్లలకి అర్థం కావట్లే, ఇంకా ఎందుకు ఇలాంటి పరిస్థితి నా జీవితానికి అని ఏడుస్తున్నారు, కానీ వాళ్ళకి అర్థం కావట్లేదు. వీళ్ళ పితరులు దేవుని ద్వేషించారు, జీవం కలిగిన దేవుని ద్వేషించారు. వీళ్ళ పితరులు వెలుగును ద్వేషించారు. ఆ తల్లిదండ్రులు చేసిన అక్రమాలు, అన్యాయాలు, అపరాధాలు, దోషాలు, పాపాలు వీళ్ళు వెంటాడుతున్నాయి 3-4 తరాల వరకు వెంటాడుతున్నాయి. ఎవరు విడిపిస్తారు? వాళ్ళు ఎలాగో పాపం చేసిన వాళ్ళు యేసుని సొంత రక్షకుడిగా అంగీకరించకుండానే వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ పిల్లల జీవితమైన నజరేయుడైన యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించి, అయ్యా నువ్వు తప్ప నా జీవితంలో విడుదల కలగదు, ఈ దోషం నుంచి నువ్వు తప్ప నన్ను విడిపించలేవు, ఈ అపరాధం నుంచి నువ్వు తప్ప నన్ను విడిపించలేవు, ఈ పాపం నుంచి నువ్వు నన్ను విడిపించవు, నువ్వు తప్ప అని ఆ బిడ్డలు గనక యేసుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తే యేసు క్షమిస్తాడు. యేసు రక్తంలో విడుదల ఉంది. కల్వరి సిలువలో ఆయన మన కొరకు పెట్టిన ప్రతి క్రయధనంలో విడుదల ఉంది. హల్లెలూయా. తల్లిదండ్రుల దోషాల నుంచి ఆయన విడుదల ఇవ్వగలరు. ఇతరుల పాపాల దోషాలన్నీ కూడా యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు రక్తంలో, యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా విడుదల ఉన్నది. ఆమేన్ చెప్దాం. రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు. ఎంతమంది పిల్లల జీవితాలు ఈరోజు కరువుతో ఉన్నాయంటే ఆ తల్లిదండ్రులు చేసిన పాపాల మూలంగా. ఆ కుటుంబం వివాహం చేసినప్పుడు చాలా మంది తల్లిదండ్రులు ఎవరైనా మంచి కుటుంబానికి ఇవ్వాలని ఆశపడతారు. మంచి ఉన్నతమైన కుటుంబంలో ఉన్న వాళ్ళకి ఇస్తే మన పిల్లలు మంచిగా సుఖంగా ఉంటారని ఆశపడతారు. వాళ్ళు పాపం ఏ ఉద్దేశంతో చేసినా పిల్లల జీవితాలు బాగుండాలని చేస్తున్నారు కాబట్టి చేస్తున్నారు. వివాహం అయిన తర్వాత ఎలా ఉంటున్నాయంటే ఈ తల్లిదండ్రుల పాపాలు వాళ్ళ జీవితాల్లో దాడి చేసి ఎంత భయంకరమైన హీన స్థితికి నడిపిస్తున్నాయి కొంతమంది జీవితాలు. ఆమె నేను చాలామంది చూస్తున్నాను. హల్లెలూయా. ఆ హస్బెండ్ మంచి ఉద్యోగమే చేస్తాడు, వేలకు వేలే సంపాదిస్తాడు,
మంచి కుటుంబంగానే ఉంటుంది చూడడానికి బయటికి. ఆమె లోకంలో ఆ కుటుంబం ఎలా కనబడుతుంది అంటే ఆస్తి పరంగా గొప్ప కుటుంబంలో కనబడుతుంది. కానీ లోపల మేడి పండు చూస్తే పైకి ఎలా నిగనగలాడుతుందో లోపలన్నీ పురుగులు అన్నట్టు వాళ్ళ జీవితాలు ఈ పెళ్లి వివాహం అయిన తర్వాత వేలకి వేలు సంపాదిస్తున్న ఆ వ్యక్తి కనీసం భార్య పిల్లలకి భోజనం పెట్టుకోలేనంత దారిద్ర్యతను, ఏదో వ్యసనం ఆ వ్యక్తికి. ఆమె చెప్దాం, ఇలాంటి భయంకరమైనటువంటి జీవితాలు ఈరోజు తల్లిదండ్రుల పాపాల మూలంగా వాళ్ళ మీద దాడి చేస్తారు. స్థిమితం లేదు, నెమ్మది లేదు. ఎన్ని రోజులు ఇలా, ఎంతకాలం ఇలా వాళ్ళ జీవితాలు బరువు అయిపోతున్నాయి, భారం అయిపోతున్నాయి. వాళ్ళకి ఏమి లేక వాళ్ళకి మనసు లేదు, ముందు వాళ్ళ హృదయంలో చీకటి ఆవరించి ఉన్నది. బాధ్యతలు లేవు, జీవితం గురించిన బాధ్యతలు లేవు, కుటుంబం గురించిన బాధ్యతలు లేవు. ఈ పితరుల పాపాలు ఆ వ్యక్తుల మీద ఎలా దాడి చేస్తున్నాయి అంటే బాధ్యతలు లేని వ్యక్తుల్లా తప్పించుకుని తిరిగేలా చేస్తున్నాయి. ఈ చీకటి శక్తుల ప్రభావాలు, ఈ మంత్ర విద్య ఆత్మల క్రియలు, ఈ తల్లిదండ్రుల పాపాలు ఎవరి మీద అయితే ఏలుబడి చేస్తూ ఉంటాయో, ఏ పిల్లల మీద ఏ తరం మీద ఏలుబడి చేస్తాయో బాధ్యతలు తప్పించుకుని తిరుగుతారు. వాళ్ళు బాధ్యతాయుతమైన జీవితం జీవించనీయకుండా చేస్తాయి. కుటుంబ భారాలని బరువుగా చూస్తారు కానీ బాధ్యతగా వహించరు. ఈ మంత్ర విద్యాత్మలు ఈ తల్లిదండ్రుల పాపాల చేత ఏలుబడి చేసే ఆ పిల్లల జీవితాలు ఎలా ఉంటాయంటే వారు బాధ్యతను ఒక బరువుగా బండగా చూస్తారు. సో వదిలించుకోవడానికి చూస్తారు కానీ పట్టించుకోవడానికి చూడరు. ఆమె ఈరోజు ఇలాంటి జీవితాలు ఎంతో మంది జీవిస్తున్నారు, ఎంతో మంది. ఆమె ఈ అంత్య దినాలు, లాస్ట్ డేస్లో వివాహాలు ఎలా ఉన్నాయంటే కుటుంబ బాధ్యతలని ప్రేమతో వహించే వాళ్ళు లేరు. ఆప్యాయత అనురాగాలతో ఈ మంత్ర విద్య ఆత్మలు వహించేలా చేయవు. ఈ తల్లిదండ్రుల పాపాలు పిల్లల జీవితాల్లో ఎలా ఏలుబడి చేస్తున్నాయంటే బాధ్యతలను విస్మరించేలా చేస్తాయి, బాధ్యతలను వదిలించుకునేలా చేస్తాయి, బాధ్యతలు అంటేనే బరువుగా అనిపించేలా చేస్తాయి. బాధ్యతలు వదిలించేసుకుని నేను స్వేచ్ఛగా జీవించాలనే మనస్తత్వంలోకి ఈ పితరుల పాపాలు చేత ఏలుబడి చేస్తున్న వాళ్ళలో ఆమె చెప్దాం. అలాంటి వాళ్ళు ఈరోజు ఎంతమంది ఉన్నారో లోపల, అలాంటి వాళ్ళు ఎంతమంది ఈ లోకంలో ఏలుబడి చేయబడుతున్నారు ఈ రాత్రి. అలాంటి వాళ్ళ జీవితాల్లో ఇక్కడ నలిగిపోతున్న వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయంటే ఆ పిల్లలతో, ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళతో రేపు భవిష్యత్తు ఏంటి, అసలు రేపటి రోజు అనేది ఉందా నాకు అని అలమటించే పిల్లలు కూడా ఉన్నారు. ఆమె చెప్దాం, ఈ మంత్ర విద్య ఆత్మల దాడి చేత అసలు రేపు అనే భవిష్యత్తు ఉందా నాకు, నా బిడ్డలకి? ఆమె అసలు నేనుగా ఏమైనా చేయగలుగుతానా? వాళ్ళు ఏమి చేయలేరు. ఎలా వెళ్ళి చేయగలుగుతారు? వాళ్ళకేమి ఆ పరిస్థితి తల్లిదండ్రుల పాపం వారు రానివ్వరు. వారు అడుగు వేయలేరు, ముందుకు వెళ్ళలేరు, భవిష్యత్తు ఏంటో తెలియదు, అంత అగమ్య గోచరం. హల్లెలూయా. బట్ ఈ రాత్రి ఈ మంత్ర విద్య ఆత్మల దాడి తల్లిదండ్రుల ద్వారా పిల్లల మీద ఏలుబడి చేస్తున్నాం. వారి జీవితాల్లో కదలికలు లేకుండా, ముందుకు వెళ్ళనీయకుండా, భవిష్యత్తు కనబడనీయకుండా ఒక సందిగ్ధంలో పడజేస్తున్న మంత్ర విద్య ఆత్మలకి ఈ రాత్రి కాల సమయంలో నజరుడనే యేసుక్రీస్తు నామములో, నజరుడనే యేసుక్రీస్తు రక్తంలో, నజరుడనే యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా వాటి క్రియలు నిస్సత్తు చేయబడిన గాక, నిర్వీర్యం చేయబడిన గాక. తల్లిదండ్రుల పాపాల మూలంగా పిల్లల తరాల మీద దాడి చేస్తున్న బలవంతుడి క్రియలని వేరులతో సాపి అల్లగించబడును గాక. మనం గనక దేవుని నామములో అడిగితే దేవుడికి అసాధ్యమైంది. యేసయ్య నామములో సమస్తము సాధ్యమే. హల్లెలూయా. ఆయన ఏమి బంధకాల్లో ఉంచాలని కోరుకోవట్లేదు. ఆయన ఏమి విడుదల లేని జీవితంలో చీకట్లోనే మీరు ఉండిపోతారు, ఇక మీకు సమాధానం లేదు, ఇక మీ జీవితం వింటే అనడా ఆయన. మనుషులు అంటారు, మీ జీవితాన్ని ఎవరో బాగు చేయలేరులే, మీ జీవితం వింతేలే అని మానవుడు అంటాడు, మనిషి అంటాడు. కానీ దేవుడు అలా అనడు, యేసు అలా అన్నాడు. ఆయన ప్రతి గడ్డు సమస్యకు కూడా, ఎంత భయంకరమైన సమస్యకు కూడా పరిష్కారం చూపిస్తాడు. ప్రతి ప్రాబ్లమ్ సొల్యూషన్ ఉంది. హల్లెలూయా. సో ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు, ఈ పితరుల పాపాల ద్వారా పిల్లల జీవితాల్లో ముందుకెళ్ళనీయకుండా అడ్డగిస్తున్న బలవంతుడి క్రియలన్నిటిని కూడా ఆ చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడి మనస్సులను పనిచేయని కూడా చేస్తున్న ఆ మంత్ర విద్య బలవంతుడి క్రియలని కూడా నజరుడనే యేసుక్రీస్తు నామములో, నజరుడనే యేసుక్రీస్తు రక్తంలో, నజరుడనే యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా సమూల ధ్వంసం చేయబడినగాక. హల్లెలూయా. దేవునామని మహిమ కలుగుతున్నారు. తల్లిదండ్రులు పాపాలు పిల్లల జీవితాలు ఎలా దాడి చేస్తాయో చూడండి. పై రూపాలు చూసుకుంటున్నారు కానీ అంతరంగాలు చూడట్లేదు. ఈరోజు పై భాగవతాలు, పై సంపదలు, పై ఉన్న వాటిని చూసి మోసపోతున్నారు చాలా మంది. వాళ్ళ ఆ మనసులు ఎలా ఉన్నాయో తెలియట్లేదు, వాళ్ళ గుణ లక్షణాలు ఎలా ఉన్నాయో తెలియట్లేదు, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉందో తెలుసుకోవట్లేదు. తర్వాత మనం ఎందుకు ఇలాంటి పని చేసాము, అయ్యో ఎందుకు ఇలాంటి స్థితిలో ప్రయోజనం లేదు.
వెనక్కి రాలేం కదా. ఇది జీవితం. వివాహమైన ఒక కుటుంబం కట్టబడ్డమైనా అది వ్యక్తి జీవితం. దాన్ని వెనక్కి తీసుకోలేము మనం. మళ్ళా ఏదో ఒక మిషన్ మార్చినట్టు మార్చలేము. అది ఆమె 2 జీవితాలు అవి. ఆమె కానీ మంత్రి విద్య ఆత్మ దేవుడు చెబుతాడు, ఈ తల్లిదండ్రుల పాపాలు పిల్లల జీవితాలు అంత చెడగొడతాయి, అంత విడగొడతాయి, అంత దారుణంగా వారి జీవితాల్లో సమాధానం లేకుండా చేస్తాయి. అందుకే ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు, ఈ మంత్రి విద్య ఆత్మలు తల్లిదండ్రుల పాపాలు పిల్లల జీవితాలు దాడి చేస్తుంది, వారిని విడదీస్తున్న ఆ బలవంతుడి క్రియ. నజరుడనే యేసుక్రీస్తు నామములో, నజరుడనే యేసుక్రీస్తు రక్తంలో, నజరుడనే యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా నాశనం చేయబడును గాక. ఈ రాత్రి దేవుడు గొప్ప విడుదల ఇస్తున్నాడు చాలా మంది పిల్లల జీవితం. అంటే ఈ తల్లిదండ్రుల పాపాల మూలంగా పిల్లల జీవితాల్లో నెమ్మది లేకుండా కృషించిపోతా ఉన్నవాళ్ళు చాలా మంది. మానసికంగా దిగులు, కొంతమంది చూడండి మెంటల్లీ మానసికంగా ఎంతో ఆ మనోవేదన ఎవరు తీయలేదు. అసలు ఆ మనసులో ఉన్న గాయాలు ఎవరు కడగలేదు. ఆ మానసికంగా ఆ కృంగుదల్లో కృషించిపోతూ ఈ తల్లిదండ్రుల పాపం మీద వాళ్ళ మీద పడిన గాయం మంత్రి విద్య ఆత్మలు ఇంకా వాళ్ళని ఆవరించి ఆ మనసులో కుదిరి లేకుండా, నెమ్మది లేకుండా, అసలు వారి జీవితాల్లో వారికే విశ్రాంతి లేకుండా అయిపోయింది. ఆమె పైగా వాళ్ళ వయసులు పెద్దవేముండవు. ఈ తల్లిదండ్రుల పాపాలు పిల్లల మీద ఏలుబడి చేస్తున్న తరం చిన్న వయసు నుండి అనుభవించే పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. వాళ్ళ వయసుకు మించిన భారాలు ఎక్కువ మోయాల్సి ఉంటుంది. ఈ మంత్రి విద్య ఆత్మల దాడి ద్వారా తల్లిదండ్రుల పాపాలు పిల్లల మీద పడినప్పుడు వారి వయసుకి మించిన భారం, అంటే వారికి ఉండాల్సిన సంతోషకరమైన జీవితం దుఃఖమయంగా మార్చివేయబడుతుంది. వాళ్ళు ఎంతో ఆనందంగా ఉండాల్సిన జీవితం కన్నీటిమయం అయిపోయి ఉంటారు. ఈ తల్లిదండ్రుల పాపాలు ఆ పిల్లల జీవితాలు ఎలా దాడి చేస్తాయంటే కుదురు, నెమ్మది, అసలు వారి జీవితాలు ఇప్పుడు ఎంత సంతోషంగా ఉండాలి, ఎంత నెమ్మదిగా ఉండాలి, ఎంత హాయిగా అవి ఉండవు. ఇంకా ఈ మంత్ర విద్య ఆత్మలు పూర్తిగా వాళ్ళని ఆవరించుంటాయి. ఈ తల్లిదండ్రుల పాపాలు ఆ పిల్లల జీవితాల్లో కుదురు లేకుండా, నెమ్మది లేకుండా, మనశ్శాంతి లేకుండా, అసలు ఆ వయసు ఏంటి, ఆ మనసు ఏంటి, అసలు వారి జీవితంలో ఒక 100 సంవత్సరాల వ్యక్తి జీవించేసిన జీవిత అనుభవాల్ని ఇంత చిన్న వయసులోనే వాళ్ళకి విరక్తి అనిపిస్తారు. ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా అంత సీరియస్గా తీసుకువెళ్తాయి వాళ్ళని. హల్లెలూయా. ఒక జీవితాన్ని ఒక వ్యక్తి పూర్తిగా అనుభవించేసిన తర్వాత మాట్లాడితే ఎలా ఉంటుంది? ఈ మంత్ర విద్య ఆత్మల దాడి, ఈ తల్లిదండ్రుల పాపం పిల్లల మీదకి వచ్చిన వాళ్ళల్లో వాళ్ళు అలాంటి అనుభవం కలిగిన వాళ్ళ మాట్లాడతారు. అది చాలా దారుణమైన పరిస్థితికి వాళ్ళని తీసుకువెళ్తూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితి అంటే వాళ్ళ జీవితానికి ఈ జీవితం అనవసరం, ఈ జీవితం ఉపయోగం లేనిది, ఈ జీవితం అక్కర్లేంది అన్నంత నిరుపయోగంగా వాళ్ళు మాట్లాడేలా ఈ మంత్ర విద్య ఆత్మలు చేస్తారు. ఈ తల్లిదండ్రుల పాపాలు పిల్లల జీవితాల మీద, వారి జీవితాల మీద అంత విరక్తిని తీసుకొస్తాయి వారి పాపాలు. హల్లెలూయా. ఈ రాత్రి ఇలాంటి పరిస్థితులు కూడా ఎవరు వెళ్తున్నా నజరుడనే యేసుక్రీస్తు నామములో, నజరుడనే యేసుక్రీస్తు రక్తంలో, నజరుడనే యేసుక్రీస్తు శక్తి గల వాక్యముల ద్వారా వారి క్రియలని నిస్సత్తువ చేయబడిన గాక, నిర్వీర్యం చేయబడిన గాక, నాశనం చేయబడిన గాక. ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్నారు. చాలా మంది పిల్లల జీవితాలు ఇలా అల్లాడుతారు. చాలా మంది పిల్లల జీవితాలు ఈ యొక్క తల్లిదండ్రుల పాపాలు ఆ పిల్లల మీద. ఇంతకుముందు చెప్పబడినట్లుగా వాళ్ళు ద్రాక్షకాయలు తింటే వీళ్ళ పొళ్ళు పులుస్తుంది. అంటే వాళ్ళ పాపాలు వీళ్ళని పులిసేలా చేస్తాయి, వీళ్ళ జీవితాలు పులిసేలా చేస్తున్నాయి, వీళ్ళ ఆత్మలు పులిసేలా చేస్తున్నాయి, వీరి యొక్క సంతానాన్ని పులిసేలా చేస్తున్నాయి, వీళ్ళ ఉద్యోగాలను పులిసేలా చేస్తున్నాయి, వీరి ఆర్థిక పరిస్థితులను పులిసేలా చేస్తున్నాయి, వీరి యొక్క జీవితాలని పులిసేలా చేస్తున్నాయి. వారే చక్కగానే ఉన్నారు, ఆ పాపం చేసిన వాళ్ళు చక్కగానే, కానీ ఈ పిల్లల జీవితాల్లో చక్కదనం లేదు. ఈ పిల్లల జీవితాల్లో ఈ వారికి ఉండాల్సినటువంటి ఆశీర్వాదం కనబడదు. ఎంతమంది నలిగిపోతున్నారంటే ఈరోజు అసలు నిజంగా కొంతమంది జీవితాలు అయితే బానిసలు. ఈ తల్లిదండ్రుల పాపాలు పిల్లల జీవితాలు ఎలా ఉన్నాయంటే ఒక బానిసలు లాగా అనమాట. స్వేచ్ఛ లేదు, ఏది చేయడానికి లేదు, ఏది మాట్లాడడానికి లేదు, ఏది ఉండడానికి లేదు. ఆమె చెప్తాం. కొంతమంది అయితే పంజరంలో ఒక చిలక బంధించబడితే ఎలా ఉంటుందో ఈ మ్యారేజ్ అయిన తర్వాత కొంతమంది జీవితాలు తల్లిదండ్రులు పాపాలు పిల్లల మీదకి వెళ్ళిన వాళ్ళు అలాగున్నాయి. సేమ్ దానికైనా కాస్త మేత పెడతారు ఎవరో కొన్ని, కానీ వీళ్ళ జీవితాలు అది కూడా ఉండదు. ఈ తల్లిదండ్రుల పాపాల మీద వాళ్ళకి అంత కరువు తీసుకొస్తాను. ఆ పక్షులకైనా ఎవరో ఒకరు ఏదో ఒకటి పెడతారు, కానీ ఈ వ్యక్తుల జీవితాలకి ఏమీ పెట్టనంత దారుణమైనటువంటి బానిసత్వపు జీవితాలకి, అంత దారిద్ర్యపు జీవితాలకి తీసుకెళ్తున్నాయి ఈ తల్లిదండ్రుల పాపాల పిల్లల జీవితాల్లో. ఈ మంత్ర విద్య ఆత్మలు అంత క్షీణించేలా చేస్తున్నాయి వారి ఆరోగ్యాలను కూడా.
అసలు వాళ్ళ వయసులో ఎంత యాక్టివ్గా ఉండాలో, ఎంత ఆరోగ్యంగా ఉండాలో అలాంటి ఆరోగ్యం ఉన్నట్లు ఈ తల్లిదండ్రుల పాపాల మూలంగా ఆ పిల్లలు మీ జీవితాల్లో వచ్చినప్పుడు వారికి ఏవో ఒక బలహీనతల చేత ఆవరించబడుతున్నాయి. ఏదో ఆ రకంగా వాళ్ళు బలహీనలు అయిపోతారు. వాళ్ళకు ఉండాల్సిన శక్తి ఉండట్లేదు, వాళ్ళకు ఉండాల్సిన బలం ఉండట్లేదు, వాళ్ళకు ఉండాల్సిన ఆరోగ్యం ఉండట్లేదు. ఏ రకంగా చూసుకున్నా వాళ్ళు ఎక్కడ క్షేమం అనేది అనుభవించట్లేదు. తల్లిదండ్రుల పాపాలు పిల్లల జీవితాల్లో ఈ మాంత్రిక మంత్ర విద్య ఆత్మని ఎంత క్షీణించేలా చేస్తాయి. వారి ఏ రీతిలో చూసుకున్నా సరే వారి జీవితానికి విలువ అనేది కనబడదు. వాటి రాత్రి ఇలాంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళ జీవితాలు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా వాటి క్రియలు సమూల ధ్వంసం చేయబడును గాక. ఓ థ్యాంక్ యూ లార్డ్. ఈ మంత్ర విద్య ఆత్మ ప్రయోగాలన్నీ కూడా ఏ బిడ్డల జీవితాల్లో దాడి చేస్తున్నా సరే ఆ తల్లిదండ్రుల పాపాలు పిల్లల జీవితాల్లో ప్రాణాత్మ దేహాల ఆలోచన తలంలో ఉద్దేశాలు ఆత్మీయ శారీరక మానసిక స్థితిగతుల్లో ఓ భార్య భర్తల జీవితాల్లో చిన్న బిడ్డలు చండి బిడ్డల జీవితాల్లో మరి ఆ భార్య జీవితాల్లో కుదురు లేకుండా నెమ్మది లేకుండా సమాధానం లేకుండా ఉద్యోగాల విషయాలు వివాహాల జీవితాలు గర్భఫలాలకి వ్యతిరేకంగా ఆత్మీయంగా శారీరకంగా కరువు అనుభవించేలా చేస్తూ ఓ తల్లిదండ్రుల పాపాల మూలంగా అపరాధాల మూలంగా దోషాల మూలంగా వీరి మీద శిక్ష పడేలా చేస్తున్న చీకటి శక్తుల ప్రభావాలు అంధకార శక్తుల ప్రభావాలు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా వారి బలిపీఠాలు పగలగొడుతున్నాను విర్రగొడుతున్నాను. ఓ థ్యాంక్ యూ లార్డ్. ఈ రాత్రి గొప్ప విడుదల కలగాలయ్యా. ఎంతో మంది జీవితాలు నలిగిపోతున్నాయి తండ్రి. ఎంతో మంది పిల్లల జీవితాలు అయ్యా ఇదిగో ఈ తల్లిదండ్రుల పాపాల మూలంగా వ్యభిచార పాపాల మూలంగా ఓ వ్యాస్య జీవితాల ద్వారా థ్యాంక్ యూ జీసస్ అనేక రకాల దోషపూరితమైనటువంటి జీవితాలు జీవం కలిగిన దేవుని తిరస్కరించడం ద్వారా మరి తరాలు 3-4 తరాల మీదకి ఎన్ని దోషాలు వారు క్షమించబడకుండానే వారు పశ్చాత్తాపడకుండానే చనిపోయి వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వారి తర్వాత తరానికి ఈ పాపాన్ని శిక్షగా ఈ పాపాన్ని వారికి ప్రతిఫలంగా పంపించారు ప్రభా. ఎంతో మంది పిల్లల జీవితాల్లో తల్లిదండ్రుల పాపాలు పిల్లల జీవితాల్లో ఎలా ఏలుబడి చేస్తే మంత్ర విద్య ఆత్మలు క్షీణించేలాగా వారి జీవితాలు క్షీణించేలాగా వారి ఆత్మీయ శారీరక మానసిక స్థితిగతులు క్షీణించేలాగా కరువును అనుభవించేలాగా అన్ని ఉండి కూడా కరువు అనుభవించేలా చేస్తున్నాం ఈ మంత్ర విద్య ఆత్మల క్రియలు. ఎంతో మంది కుటుంబాలు ఈ రాత్రి కాలసం ఏలుబడి చేస్తున్నాం. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా వాని క్రియలని నిస్సత్తు చేస్తున్నాను, నిర్వీర్యం చేస్తున్నాను, నాశనం చేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఈ రాత్రి కాలసిన ఎంతమంది జీవితాలు తల్లిదండ్రులు పాపాలు పిల్లల పైన పడి ఈ మంత్ర విద్య ఆత్మల క్రియలు ఉద్యోగాల్లో నైనా స్థిరత్వం లేకుండా అయ్యా వారి జీవితాలు ఒక చోట స్థిరత్వం లేకుండా దేశ దిమ్మరలాగా తిరిగేలా చేస్తున్నా బలవంతుడి క్రియలు. ఓ బాధ్యతలు తప్పించుకుని తిరిగేలా చేస్తున్నా ఆ బలవంతుడి క్రియలు. ఓ థ్యాంక్ యూ లార్డ్. పిల్లల జీవితాల్లో నాయన ఓ థ్యాంక్ యూ లార్డ్. శ్రమను కలిగిస్తూ బానిసత్వపు జీవితాలు కలిగిస్తున్న బలవంతుడి క్రియలు. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేయబడునుగా. థ్యాంక్ యూ లార్డ్. ఈ రాత్రి కాలసిన తల్లిదండ్రుల పాపాలు పిల్లల జీవితాల్లో నాయన ఏ రీతిలో ఎక్కడ ఈ మాంత్రిక మంత్ర విద్య ఆత్మల ద్వారా ఏలుబడి చేస్తున్నా ప్రభా వాటి స్థావరాలని పలగిస్తున్నాను. ఓ వాటి బలిపీఠాలు విర్రగొడుతున్నాను యేసుక్రీస్తు నామములో. పరిశుద్ధ ఆత్మని రాత్రి గొప్ప విడుదల ప్రతి ఒక్కరి ప్రాణాత్మదే ఆలోచన తలంపుల ఉద్దేశాలు కలుగునుగాక. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. రాత్రి గొప్ప విడుదల కార్యాన్ని మీరు జరిగిస్తున్నందుకు వేస్తుంటారా. ఈ ఏ తల్లిదండ్రుల పాపాలు అయా 3-4 తరాల వరకు గెలకుండా నాయన నీ రక్తం చేత కడగబడినటువంటి జీవితం అయా పాప క్షమాపణ పొందుకున్నటువంటి జీవితం అయా పిల్లల జీవితాల్లో నాయన ఆశీర్వాదానికి అయా వారసులుగా ఉండేలా నడిచేటటువంటి తల్లిదండ్రుల జీవితాల్లో కూడా నాయన ఎక్కడ ఏ పాప దోషాలు లేకుండా ప్రభావ పరిశుద్ధమైనటువంటి జీవితాలు పవిత్రమైనటువంటి జీవితాలు పాపం లేనటువంటి జీవితాలు అయా నిన్ను సేవించేటటువంటి జీవితాలు నేను సొంత రక్షకుడికి అంగీకరించేటటువంటి జీవితాలు అయా ప్రతి తల్లిదండ్రుల జీవితాలు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల తండ్రి. అయా వెలుగుని ద్వేషించేటటువంటి వారుగా కాదయ్యా సత్యాన్ని ద్వేషించేటటువంటి వారుగా కాదు తండ్రి. క్రీస్తుని ద్వేషించేటటువంటి వారుగా కాకుండా అలా ద్వేషించేలా చేస్తున్నాం మంత్ర విద్య ఆత్మల క్రియలు అయా ఈ తల్లిదండ్రుల పాపాల పిల్లల పైన ఎక్కడ ఏలుబడి చేస్తున్నాం. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా మన క్రియల్ని శత్రువు చేస్తున్నాం నిర్వీర్యం చేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఈ రాత్రి కాలసని తల్లిదండ్రుల పాపాలు పిల్లల జీవితాల్లో ప్రభా ఎక్కడ థ్యాంక్ యూ లార్డ్. రిక్కాల మాందర శకతర కల బలబలవ ఏలుబడి చేయకుండా యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని కలువరి సిలువ రక్తాన్ని ఓ థ్యాంక్ యూ లార్డ్ విడుదల చేస్తున్నాను. పరిశుద్ధమైన జీవితాన్ని నాయన పవిత్రమైన ఆలోచన కలిగినటువంటి జీవితాన్ని అయా పవిత్రమైన ఆలోచన తలంపులు ఉద్దేశాలు నీ మాటలు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఆయన సత్యాన్ని అనుసరించేటటువంటి జీవితాలు స్వీకరించి నడిచేటటువంటి నీ వెలుగులో నడిచేటటువంటి జీవితాలు క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించేటటువంటి జీవితాలు ప్రతి తల్లిదండ్రుల జీవితాల్లోకి ప్రతి బిడ్డల జీవితాల్లోకి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా
విడుదల చేస్తున్నాను తండ్రి నీకు స్తోత్రం. ఎంతమంది తల్లిదండ్రుల పాపాల పిల్లల జీవితాల్లో మనశ్శాంతి లేకుండా చేస్తున్నాయో, నెమ్మది లేకుండా చేస్తున్నాయో, ఆదరణ లేకుండా చేస్తున్నాయో, కనికరం లేకుండా చేస్తున్నాయో అయ్యా, ఇప్పుడే అటువంటి బలవంతుడి క్రియలని కూడా నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా సమూల ధ్వంసం చేయబడును గాక. థ్యాంక్ యూ లార్డ్. ఏ రాత్రి కాల సమయంలో ప్రభు తల్లిదండ్రుల పాపాల పిల్లల జీవితాలు ఎక్కడా కూడా నా తండ్రి ఏలుబడి చేయకుండా నీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను. ఓ ప్రతి ఒక్క ఏ సరిహద్దుల్లో, ఏ పొలిమేరలో ఈ పాప దోషాలు ఏలుబడి చేయకుండా, మంత్రికి ఆత్మకి ఏలుబడి చేయకుండా అయ్యా, ఈ తల్లిదండ్రుల పాపాల పిల్లల జీవితాలు 3-4 తరాలు ఏ తరాల మీద ఏలుబడి చేయకుండా సరిహద్దులు పొలిమేరలు విడిచి నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా అరణ్యాలకి ఎడాలకి పారద్రోలుతున్నాను. అవి మరలా తిరిగి రాకుండా ఆ తల్లిదండ్రుల పాపాలు నాయన పిల్లల మీద దోషాలుగా లేకుండా రాకుండా శాపపు కాడు నజరుడైన యేసుక్రీస్తు నామములో విర్రగొడుతున్నా. యేసు విర్రగొడుతున్నా. 38 ప్రకారం ప్రతి ఒక్క పిల్లల మీద మోపబడిన తల్లిదండ్రుల పాపపు కాడి యేసు నామములో విర్రగొడుతున్నా. యేసు రక్తంలో విర్రగొడుతున్నాను. తండ్రి నీకు వందన అయ్యా. యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు రక్తంలో, యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నీ అగ్నికాంక్షను జకరియా 2:5 ప్రకారం విడుదల చేస్తున్నా. నీ పరలోక సైన్య సమూహాన్ని, నీ కావలి దూతలను నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా విడుదల చేస్తున్నా. ఏ బిడ్డల జీవితాల్లో తల్లిదండ్రుల పాపాలు పిల్లల జీవితాలు ఏలుబడి చేయకుండా అయ్యా, ఇది మొదలుకొని వారి జీవితంలో శాంతి, సమాధానం, నెమ్మది, ఆదరణ యోహాను సువార్త 14:27 ప్రకారం నజరుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేస్తున్నాం ప్రభా. ఈ రాత్రి కాల సమయంలో గొప్ప విడుదల కార్యాలు అయ్యా, ఈ ప్రతి ఒక్క ప్రాణాత్మదేహాలు, కుటుంబాలు, ఆత్మీయంగా, శారీరంగా, దేశాలు, రాష్ట్రాలు, జిల్లాల్లో, పట్టణాల్లో, నగరాల్లో, గ్రామాల్లో, పల్లెల్లో, కుటుంబాల్లో, సంఘాల్లో, సేవకుల్లో, విశ్వాసులు ప్రతి ఒక్కరి జీవితాల్లో వివాహం కావాల్సిన బిడ్డల జీవితాలు, వివాహాలు అయిన బిడ్డల జీవితాలు అయా, చదువుకున్న బిడ్డలు, ఉద్యోగాలు చేసే బిడ్డలతో అయా, అలాగే గర్భఫలాల కోసం, వివాహమే గర్భఫలాల కోసం ఎదురు చూసే బిడ్డల జీవితాలు, పరిచయ జీవితాలు, ఎవరి జీవితాల్లో ఒకటి తల్లిదండ్రుల పాపాలు, పితరుల పాపాలు 10 తరాల నుంచి ఈ తరంలో నెక్స్ట్ జనరేషన్ కూడా లేకుండా అయ్యా, యేసు రక్తం చేత, గొర్రెపిల్ల రక్తం చేత, కలువరి శిలువ రక్తం చేత విడుదల ఇచ్చినందుకే స్తోత్రాలు. ఓ థ్యాంక్ యూ. మీ ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి జీవితాలు ఏలుబడి చేయలేకుండా అయ్యా, మా అందరి జీవితాల్లో నీ ఆశీర్వాదాలు ఏలుబడి చేయలేకుండా అయ్యా, మా జీవితాలు ఎక్కడ పితరుల దోషాలు పాపాలు లేకుండా మీరు యేసు రక్తంలో కొట్టివేసినందుకే, తీసివేసినందుకే మీకు లెక్కించలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. ఈ రాత్రి కాలస్తున్నా నాయన గొప్ప విడుదలను తల్లిదండ్రుల పాపాలన్నీ తీసివేసి పిల్లల జీవితాల్లో ఏ శాపాలుగా ఏలుబడి చేయబడకుండా ఆ దోషపూరితమైన జీవితాల నుంచి సంపూర్ణమైన విడుదల నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా దయచేసినందుకే లెక్కించలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. ఈ ఆత్మీయ ప్రార్థన అందరి ద్వారా ప్రతి ఒక్క బిడ్డల జీవితాల్లో మీ ఆశీర్వాదాలు, దీవెన విడుదల చేస్తున్నాను, మీ కృపను విడుదల చేస్తున్నాను, సన్నిధిని విడుదల చేస్తున్నాను. సకల ఘనత, మహిమ, ప్రభావాలు ఆత్మీయ ప్రార్థన నీకు మాత్రమే చెల్లిస్తాను. యేసుక్రీస్తు నామమును బట్టి ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదిస్తూ దీవిస్తున్నాను తండ్రి. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన ద్వారా ప్రతి ఒక్కరు ఆశీర్వదించబడి దేవుని నామమును మహిమపరుస్తున్నాం. మీరు కనుక